ఇంకొక విషయం ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా సేవకులకి ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ ఇవ్వాలి. మంచిది. ఎందుకంటే అది లేకుండా వచ్చే కొంతమంది జెన్యూన్ పీపుల్ ఉన్నారు. ప్రైజ్ లా. జెన్యూన్ పీపుల్ని, జెన్యూన్ కాని వాళ్ళని మనం డబ్బుతోనే వేరు చేయగలం. డబ్బు చేత, కీర్తి చేత ఒక వ్యక్తిని మనం డివైడ్ చేయొచ్చు. సో ఈరోజు ఇక్కడ ఉన్న దైవజనులు ఎవరు, మీకు మేము డబ్బులు ఇవ్వటం బట్టి మీరు రాలేదు, కానీ కేవలం జెన్యూనిటీ బట్టే మీరు వచ్చారు. దేవుని వాక్యం మీద ఆశ కలిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా దేవుడు కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చెప్పే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చేవి చాలా ప్రాముఖ్యమైనవి. దైవజనులుగా ఒక్కసారి మన పరిచర్యలో మనం ఆలోచించినట్లయితే, మనకి మన పరిచర్యలో మనకి ఏమి అవసరమని మనం అనుకుంటున్నాం? వాట్ డూ యూ నీడ్ రియల్లీ? గత నెల మంగళగిరి ఏరియాలో 2 days స్టేయింగ్ క్యాంప్ ఒక 50 మంది సేవకులకు మాత్రమే పెట్టడం జరిగింది. దాంట్లో నేను మాట్లాడిన టాపిక్ ఏంటంటే ఎన్కౌంటర్ విత్ గాడ్. ఏంటండి? ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ఒక సంధింపు. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే, ఈరోజు కూడా పాస్టర్స్ వాటి నుంచి బయటికి రాలా. అది గమనించండి. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క అవసరత ఏమిటి అనేది మనం గుర్తించాలి. ఇంతకటి దాకా మీరు పెట్టింది బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అండ్ వాయిస్ క్లారిటీ ఉంది కదా, వెనక్కి వినిపిస్తుంది కదా. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క అవసరత ఏంటి? మన అవసరత ఏంటి? మన పరిచర్యల అవసరం ఏమనుకుంటున్నాం? మన పరిచర్యల అవసరం ఏమనుకుంటున్నాం? ఆలోచించండి ఒకసారి. ఒక అతను వచ్చి పరిచర్యకు అవసరమైంది, దేవుడు సేవకులతో మాట్లాడుతున్నాడని తెలిసి ఒక 80 మంది సేవకులు వచ్చారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అతను ప్రైజ్ లాడండి అన్నాడు రోడ్డు మీద నాతో. ప్రైజ్ లాడంటే సేవకులు కదా, కారు పక్కకి పెట్టమంటే మా బ్రదర్ పక్కకి పెట్టారు. అయ్యా వందనా ఏం చెప్పండి? అయ్యా, నేను ఒక గ్రామంలో పరిచర్య చేస్తున్నా, చాలా ఇబ్బందుల మధ్య చేస్తున్నా, ఒక మందిరం కడుతున్నాం. అయ్యా, కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి కూడా వెళ్ళిపోయా, నా దగ్గర చాలా కష్టం మధ్య చేస్తున్నాను పరిచర్య, మీరేమైనా సహాయం చేయాలి. మందిరం కడుతుంటే సహాయం చేయమంటే 20 రూపాయలు 30 రూపాయలు చేస్తామా? చేయాలనుకుంటే కనీసం ఒక 1000, 2000, 5000 వేలల్లోనే మాట్లాడాను. నేను అప్పటికప్పుడు నా చేతిలో కారుకి డీజిల్ కొట్టడానికిను, ఇంకా దారిలో సేవకులు మేము ఎక్కడైనా ఆగి కొంచెం టీ తాగడానికి 2000, 3000 జోబులో ఉన్నాయి నా దగ్గర, అంతే. మిగతావి కార్డులో ఉన్నాయి, సెల్ ఫోన్లో. నేను ఆయన చూసి అనుకున్నా, అయ్యా, ప్రస్తుతానికి నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేవు, కానీ ఇక్కడ ఈ మీటింగ్స్కి అన్నింటికి రెస్పాన్సిబుల్గా ఉన్న సేవకుడు ఉన్నారు, ఆయన కలిసి ఆయన దగ్గర నా నెంబర్ తీసుకోండి, మాట్లాడదాంలే అన్న. ఆయన లేదయ్యా, ఎంత ఉంటే అంత తీయండి అన్నాడు. లేదయ్యా, ఎంత ఉంటే అంత తీయండి అన్న. ఎంత ఉంటే అంత ఇస్తే నా దగ్గర 200 ఉన్నాయి అనుకో, పరిస్థితి ఏంటి? సరే, అసలు ఎంత ఉందని నేను జోబు తీసాను. పరిస్థితి ఇస్తే నా దగ్గర 8,200 రూపాయల నోట్లు 8 ఉన్నాయి. దానికి ఏం చేశానంటే 7,200 ఇచ్చి, నా దగ్గర ఇంక 200 ఉంటుంది, వీళ్ళకి ఏమైనా కాస్త టీ కాఫీ అయినా దారి మధ్యలో ఇప్పించా. 7 ఇచ్చి ఇంకొక 100 వేసి 1,500 రౌండ్ ఫిగర్ అని, నా దగ్గర ఇంత తప్ప ఏమి ప్రస్తుతానికి లిక్విడ్ లేదయ్యా అని. ఆయన తీసుకొని నా వైపుగా చూస్తున్నాడు. 1,500 తీసుకొని నా వైపుగా చూస్తూ, ఆ 200 కూడా ఇవ్వండి అయ్యా అంటున్నాడు. నాకు అసలు, నేను వెంటనే అవి ఇచ్చేయన్నా. వద్దయ్యా అన్నాడు. ఇటువంటి సేవకులు ఉన్నారంటే నాకు ఎదురయ్యారు. ఎంత బాధాకరంగా ఉందో తెలుసా? పరిచర్య అంటే
పరిచర్య అంటే ఒక స్థలం కావాలి, ఒక సెట్టు మైక్ కావాలి, డబ్బులు కావాలి. పరిచర్య జరిగేది వీటిని బట్టి కాదు. దేవునికి స్తోత్రం. చాలా లోతుకి మీకు నాటుకోవాలి ఒక విషయం. మరి పరిచర్య దేని బట్టి జరుగుతుందయ్యా? డబ్బులు లేకుండా నీ పరిచర్య జరుగుతుందా? మీ సంఘంలో డబ్బులు ఇవ్వకుండా, స్థలం లేకుండా పరిచర్య జరుగుతుందా? ఉన్నాయి. మరి నీకు డబ్బులతో పరిచర్య జరిగినప్పుడు మాకు డబ్బులు కావాలి కదా. అసలు పరిచర్య జరిగేది దేన్ని బట్టి జరుగుతుంది? పరిచర్య దేన్ని బట్టి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. ఈ స్టోరీ అంతటిని ఇక్కడికి తీసుకొచ్చాను, అప్పుడు ముగిస్తాను. పరిచర్య దేన్ని బట్టి జరుగుతుంది? అయ్యగారు నా దగ్గర సురేష్ బ్రదరు ఆ కాన్ఫరెన్స్కి, ఎన్కౌంటర్ కాన్ఫరెన్స్ గురించి అన్నారు. అయ్యగారు నా జీవితంలో దేవుడు ఏదో కార్యం చేశాడు, ఏది అవసరమో నాకు అర్థమైంది, దాని వైపు నా మనసు పెట్టాను. చాలామంది సేవకులు మనకి పరిచర్యకు మనకేంటి అవసరం? బిల్ బుక్ తీసుకొని డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్తామా? ఎవరో ఒకళ్ళు పొలిటికల్ లీడర్ల దగ్గరికి వెళ్ళి మన సైట్లు అడగటమా? పరిచర్యకు అవసరం ఏమిటి అని మీరు అనుకుంటున్నారో మీకు మీరు జవాబు చెప్పండి. నేను వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు. మధ్యాహ్నం లంచ్ ఉంది. కరుణాకర్ గారు చాలా మంచి పాస్టర్ అని పెద్ద పేరు ఉంది ఇక్కడ. కాబట్టి మీకు పెట్టే భోజన విషయంలో కూడా ఆయన ఏమీ తగ్గట్లేదు. ఆయన నేను చెప్పాను, మీరేం చేస్తున్నారు బ్రదర్ అంటే, అన్నా పాస్టర్ గారు ఒప్పుకోవట్లేదు, పాస్టర్స్ మాత్రం తప్పనిసరిగా కొంచెం హెవీగానే ఉండాలన్నారు. కాబట్టి ఇప్పటికే మీకు ఆకలి స్టార్ట్ అవుతుంది, ఎక్కువసేపు ఉంచాను. ప్రైజ్ గాడ్. సో ద క్వశ్చన్ ఈజ్, వాట్ డూ యూ థింక్ దట్ రియల్లీ యూ నీడ్ ఇన్ యువర్ మినిస్ట్రీ? దేవుడు నిన్ను పిలిచాడు అని ఎవరో ప్రవచనం చెప్పడం బట్టి కాదు. చెప్తే చెప్పారు, అది వేరే విషయం. నీకు తెలియటాను బట్టి. కొంతమంది వచ్చేయమంటారు తెలుసా, ఆ దైవజనుడు వచ్చి ప్రవచనం చెప్పాడు, సార్ నేను సేవకు వచ్చాను అంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఈ రోజుకి ఇక్కడ ఒక 5 ఉన్నారు, అక్కడ 3 ఉన్నారు సార్, అక్కడ 4. సంఘాలు మాత్రం 10 ఉంటాయి, ఉండటానికి మాత్రం ఒక్కో చోట 10 మంది, 2, 3, 20-30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. మొత్తం ఎంతమంది ఉన్నారంటే, మొత్తం కలిపితే మాకు అక్కడ 10, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 7. ఎవరు నువ్వు ఎందుకు సేవకు వచ్చావంటే, ఆయన హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చాడు సార్, అభిషేకించాడు, నేను సేవకుడు. నువ్వు అభిషేకించడాన్ని బట్టి నువ్వు సేవకుడు కాలేవు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ మీద దేవుని యొక్క హస్తం ఉన్నదని ఎదుటి వాళ్ళు, దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు నిన్ను గుర్తించి, ఇతరులను మీరు ఇలా గుర్తించండి అని చెప్పడం అభిషేకించటం. అభిషేకించిన వాడు ఆయన కాబట్టి నీకు ఆ పిలుపు ఉన్నదని నిర్ధారించుకోవటము, కనపరుచుకోవటము, చూపించుకోవటము చేసిన వాడి యొక్క బాధ్యత. సమూయేలు చిన్నోడు, తండ్రి అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. దేవుడు ప్రవక్తగా స్థిరపరిచాడని ఇశ్రాయేలీల మధ్య ఎవరు బూరబెట్టి చెప్పలా. దేవుడు అభిషేకించిన తర్వాత తన నుంచి వచ్చే ప్రవాహాన్ని చూసి ఇతని పరిచర్య ఉంది, ఇది ప్రవక్త పరిచర్య, ఇతని మాట మనం వినాలని ఇశ్రాయేలీలు తనని న్యాయాధిపతిగాను ప్రవక్తగాను వాళ్ళు అంగీకరించారు. ఎవరో నిన్ను వచ్చి ఆర్డైన్ చేసి తల మీద నూనె పోసి బట్టలేసినంత మాత్రం నీ పరిచర్య రాదు. పరిచర్యలు వచ్చేది పైనుండి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. పరిచర్యలు మనుషుల నుంచి రావు. So again I'm coming to the same point. What do you think that you really need in your ministry? మీ పరిచర్యలో మీకు ఏది అవసరమని మీరు అనుకుంటున్నారు? అయ్యా ఎవరైనా చిన్న ఒక 4 సెంట్లు స్థలం ఇస్తే చిన్న పాక వేస్తాను అయ్యా. ఆహా, ఓకే. ఏసన్న గారు అలాగే స్టార్ట్ చేశారయ్యా, లేకపోతే ఇంకొకరు కూడా అలాగే స్టార్ట్ చేశారయ్యా, ఈరోజు చాలా పెద్దదయ్యింది. మీరు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తున్నాను నేను. అందరికీ అనేకమైన జవాబులు ఉంటాయి. ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్యం చదవాలి, బైబిల్ ట్రైనింగ్ ఉండాలి, ఎన్నెన్నో మనం మాట్లాడచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో నీకు దేవుని యొక్క పరిచర్య చేయాలి అంటే నువ్వు పరిచారకుడుగా ఎప్పుడు మారతావు? నీకు పరిచర్యకు అవసరమైంది ఏంటి? థ్యాంక్ యూ. అంటే నేను పైకి చెప్పొద్దన్నాను, ఎందుకంటే వేరే వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తారు.
నేను కూడా చెప్పినప్పుడు అరే ఇది కాదా అనుకుంటాను. మీరు చెప్పినవి కరెక్టే, మీ దగ్గర అన్నీ కరెక్టే ఉంటాయి. మనకి కావాల్సింది దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత నిన్ను దైవజనుడిగా మారుస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత నిన్ను దైవజనుడిగా మారుస్తుంది. దేవుని ప్రత్యక్షత లేకుండా నువ్వు దైవజనుడు ఎన్నటికీ కాలేవు. ఎందుకంటే దైవజనుడు దేవుని ప్రత్యక్షత కలిగిన ఒక జనుడు. ఆయన ఒక మనిషి, వాడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి నువ్వు దైవజనుడు అవుతావు. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండగా దేవుని వాక్యము తనని దర్శించగానే ప్రజలు ఆయన్ని దైవజనుడు అని చూచారు. దేవుని చెప్పకూడదా? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ప్రత్యక్షం అవ్వకుండా స్త్రీలలో కనిన వారిలో గొప్పవాడు అయి ఉండొచ్చు, కానీ దైవ సేవకుడు దేవునిని సేవించేవాడు అవ్వాలి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం. ప్రత్యక్షత అంటే దేవుడు నీ కళ్ళ ముందు అగ్నిలో కనిపించడం అని కాదు. అది పాత నిబంధనలో కూడా ఉంది. అది దేవుడు ఎలాగైనా ప్రత్యక్షం అవ్వగలడు, కానీ దేవుడు ప్రత్యక్షత అంటే దేవుడు నీకు ఇవ్వబడుట. చెప్పండి, దేవుడు నీకు ఇవ్వబడుట. నీ లోపల ఉన్నది తీసి దేవుడు నీ చేతుల్లో పెట్టుట. అదే పౌలు అంటాడు, దేవుడు నన్ను నమ్మదగిన వాడిగా ఎంచాడు అంటాడు. లేదా దేవుడు తనను తాను నీకు అప్పగించుకోవటం, తన పర్సన్ తీసి నీ జోబులో పెట్టినట్లు, తన జోబులో తీసి నీ జోబులో పెట్టినట్లు దేవుడు తనను తాను తీసి దైవజనుడి లోపల పెట్టటం. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అది లేకుండా దైవజనుడు కాలేడు. వాక్యము చెప్పినంత మాత్రాన దైవజనుడు కాడు. ప్రైజ్ గాడ్. వరములున్నంత మాత్రాన దైవజనుడు కాడు. దైవజనుడు దేవుని ప్రత్యక్షత ఉన్నవాడు మాత్రమే దైవజనుడు కాక వేరొకడు కాలేడు వాడు. ప్రైజ్ గాడ్. యెరెమీయా అంటాడు తన యొక్క గ్రంథంలో, దేవుని యొక్క మాట నా యొక్క ఎముకలలో మండుచుందన్నాడు. ద ఫైర్ ఇన్ మై బోన్స్ అన్నాడు. ఏదైనా మీతో దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఎట్లా ఉంటుంది? దేవుని యొక్క ప్రత్యక్షత రాకపోవటానికి కారణం ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఎలాగొస్తుంది? దీన్ని బట్టి జరిగేదేంటి? ఈ కొన్ని విషయాలు మీకు నేను కవర్ చేస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత నిన్ను నిద్రపోనీదు. పాత నిబంధనలో ప్రవక్తలు, కొత్త నిబంధనలో రాత్రింబవళ్ళు కన్నీళ్లతో అపోస్తలులు పరిచర్య చేయడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ యొక్క వైరాగ్యం కాదు, వాళ్ళల్లో ఉన్న ప్రత్యక్షత. దేవుని చెప్పండి కూడా, దేవుని స్తోత్రం. వాళ్ళలో ఉన్న ప్రత్యక్షత వాళ్ళకి నిద్ర రానివ్వదు. వాళ్ళ రాత్రి పగలు కన్నీళ్లతో ఉన్నారు, కన్నీళ్లతో పరిచర్య చేశారు. దేవుడు ఏంటో వాళ్ళకి తెలుసు, దేవుడికి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఈ అధ్యాయం ముట్టకూడదని నేను ఎంతో ప్రయత్నించాను ఈ ఉదయంన, కానీ నేను ఇక్కడికి తప్ప వేరే చోటకు నడిపింపబడలేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరజ్ఞానంతో గాన ప్రతిగానములు చేయుచుండేవి. వారి కంఠముల వలన, కంఠస్వరముల వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరపు ధూమము చేత నిండగా నేనయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కనులారా చూచి తిననుకొంటిని. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను. అప్పుడు నేను ఎవరిని పంపేదను అని కింద అక్కడితో ఆపుతాను.
ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తించండి. రాజైన ఉజ్జయ మృతి పొందిన తరువాత దేవుడు అత్యున్నత సింహాసనం మీద తనను తాను యెషయాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. రాజైన ఉజ్జయ మృతి పొందిన తరువాత, అదే సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత కాదు. ఒక విధంగా చూస్తే బైబిల్ ఏముందంటే మృతి పొందిన సంవత్సరమున, రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరంలోనే పెళ్లి చేయమంటే చేయరు. ఇది ఎలా ఉందంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూసినట్లుంది. మృతి పొందిన వెంటనే పెళ్లి చేస్తాయి. కానీ ఇక్కడ ఎట్లా ఉందో తెలుసా? రాజైన ఉజ్జయ ఎప్పుడు చచ్చిపోతాడా, నన్ను నేను ఎప్పుడు బయలుపరుచుకుందాం అన్నట్లుంది. మృతి పొందిన సంవత్సరమున. దేవునికి స్తోత్రం. ఆమేన్. రాజైన ఉజ్జయ మృతి పొందగానే దేవుని యొక్క ప్రత్యక్షత యెషయాకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. రాజైన ఉజ్జయ చాలా మంచి యూదా రాజు. తనలో ఉన్న లోపం ఏమిటి అంటే మీకు తెలుసండి. తనలో ఉన్న లోపం ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు. 1వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయానికి మనం కనుక వస్తే 1వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 26:1 చూడండి ఏముంది. 16 ఏళ్ల వాడై చాలు. ఒకసారి 16వ వచనానికి వస్తాను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయింది. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చాలు. చూడండి, ఈయన రాజు ధూపం వేయకూడదు. ఏం చేయకూడదండి? నేను ధూపం వేస్తానంటాడు. అక్కడ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఒకటి చెప్తుంది, ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది. ఎవరండి? రాజుకి వ్యతిరేకంగా నిలబడగలిగిన 80 మంది అజర్యాతో కలిసి రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చెయ్యకూడదు ఈ పని అని చెప్తారు. నాకు నచ్చిన మాట ఏంటంటే ధైర్యం కలిగిన యాజక సమూహం. ఎందుకంటే రాజు యాజకులను కూడా చంపాడు. సౌలు రాజు యాజకులను కూడా చంపాడు. కానీ ధైర్యం కలిగిన వారు ఎదురెళ్ళి చెప్పారు నువ్వు చేయకూడదు అని. చేశాడు. అప్పుడు ఉన్నట్లుండి దేవుడు సన్నిధిలో యాజకులందరి ముందు తన నడినెత్తి మీద కుష్టి వ్యాధి అక్కడికక్కడ పుట్టింది. బైబిల్ చెప్తుంది ఈ యొక్క ఉజ్జయ ఆ కుష్టి వ్యాధితోనే చనిపోయాడు. ఉజ్జయ యొక్క హృదయం ఏమిటో తెలుసా? అన్నీ నేనే చేయాలి, ఎవడు చేయడానికి వీల్లేదు. ఎవరు చేయాలి? నేను రాజు, నాకు తెలుసు, నాది కాని దాంట్లో కూడా నేను చేయబెడతాను. సేవకులు మనం కూడా నీకు వాక్య పరిచర్య చేసే కృప ఉంటే నాకు పాట కూడా కావాలంటావు. నువ్వు చచ్చే వరకు సంఘం ఎదగదు. నాకు పాట కావాలి. అరే నీకు పాట ఇవ్వలా, నీకు ప్రార్థన ఇచ్చాడు. ప్రార్థన ఎవరికి కనపడదు. నాకు పాట కావాలి. నువ్వు చచ్చిపోతావు. అసలు దేవుడు నువ్వు ఎప్పుడు చస్తావని చూస్తున్నాడు. నువ్వు చావగానే సంఘం పెరిగింది. మన సంఘాల్లో కొంతమంది ఉజ్జయాలు ఉంటారు, వాళ్ళు చస్తేనే సంఘం పెరిగింది. ఏంటో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షతకు ఆటంకం ఉజ్జయాలు. చెప్పండి, ప్రత్యక్షతకు ఆటంకం ఉజ్జయాలు. ప్రత్యక్షతకు ఆటంకం ఉజ్జయాలు. ప్రైజ్ గాడ్. నువ్వు ఆటంకం అవునో కాదో నీకే తెలుసు. ఎందుకంటే చెప్తున్నారు కొంతమంది, ఇది నీది కాదు, నువ్వు చెయ్యొద్దు, నీదైతే నీకు ఇస్తాం కదా, నువ్వెందుకు వెళ్ళి పెడుతున్నావు దీంట్లో, ఎందుకు ఈ విషయంలో నువ్వు ఇట్లా ఉన్నావు, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, వద్దని చెప్తున్నా కూడా నువ్వు చచ్చిపోయి టైం దగ్గర పెడుతుంది. ఎవరు? సంఘంలో
ఉజ్జియా. ప్రైజ్ గాడ్. ఉజ్జియా చనిపోకుండా దర్శనము రాదు. దర్శనము రాకుండా ఇంకా 66 అధ్యాయాలు ముందుకు వెళ్ళాలి. దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది ఆ సంఘం ద్వారా. దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది ఆ సేవకుడు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రవచనములను ఏ ప్రవక్త మాట్లాడిన విధంగా మాట్లాడిన వాడు యెషయా. దేవునికి చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి మనం 9వ అధ్యాయం చదువుతాం. కన్య మరియ గర్భం మనం చదువుతాం. ఆయన భుజం మీద రాజ్యాధికారమని మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చనిపోతున్నారో మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభువారు చివరి 66వ అధ్యాయంలో ఎటువంటి ఆలయాన్ని ఆయన కోరుకుంటున్నారో మనం మాట్లాడతాం. ఇవన్నీ విషయాల ద్వారా వచ్చినాయి. యేసు ప్రభు సహితము తన యొక్క నూతన నిబంధనలో ఆయన అంటూ అన్నాడు, యెషయా సరిగ్గానే మాట్లాడాడు మీ గూర్చి. ఏమని? మీరు చూచుటకు చూచుదురు కానీ వినుటకు వినుదురు కానీ మీ హృదయము ఆ విషయాలు మీరు కనులు చూచి వాటిని గ్రహించవని యెషయా మహిమను చూచినప్పుడు ఖచ్చితంగానే చెప్పాడని యేసు ప్రభు ఆయన ప్రవచనాలను ఎత్తి మాట్లాడాడు. అటువంటి పరిచర్య యెషయాకు ఉంది. కానీ యెషయాకు కావాల్సిందే ప్రత్యక్షత. దేవుని చెప్పట్లు కొడదాం. యెషయాకి కావాల్సింది ప్రత్యక్షత. లేకపోతే 6 అధ్యాయాల వరకు కూడా యెషయా మామూలుగానే ఉంటాడు. దైవజనుడా, నీకు కావాల్సింది నువ్వు అనుకుంటావు. ఎవడైనా డబ్బులు ఇవ్వాలని అనుకుంటావు. దేవుడు ప్రత్యక్షత నీకు వస్తే డబ్బులు నీ వెంట వస్తాయి. మొన్న మేము 2 రోజులు కాన్ఫరెన్స్ పాస్టర్స్ పెట్టాం. దేవుడు నాకు ఇచ్చిన భారం, దేవుడు నిలిపిన విధానం. ఆమె డబ్బులు నీ దగ్గరికి రావటం కాదు. నాకైతే పరిస్థితి డబ్బులు ఖర్చు పెట్టడానికి క్యూలో నిలబడతాయి. డబ్బులు ఖర్చు పెట్టమని దేవుని పనికి. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను నా గురించి మీకు సాక్ష్యం చెప్పలేదు. నేను మెడ్రాస్ ఐఐటిలో ఎంటెక్ చేశాను. నేను కంప్యూటర్ సైన్స్ 92లో చదివాను. నేను 94 వరకు గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్లో చేశాను. 2 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. రిజైన్ చేసి వచ్చాను. నాకు 4 రోజులు 5 రోజులు అన్నం తినకపోవటం అంటే ఏంటో తెలుసు. ఉన్న విశ్వాసులు చేసే పనులు ఏంటో తెలుసు. దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉచితంగా మా చర్చిలో అంటారు మా వాళ్ళు, సుధీర్ బ్రదర్ని పంపించండి, మనకి అక్కడ చర్చ్ సైట్ కావాలంటే అంటారు. అది సిటీ అయినా అది విలేజ్ అయినా నాకు సైట్ మాత్రం ఫ్రీగానే వస్తుంది. ఇప్పటికీ చర్చిలు కట్టడానికి సైట్లు నా దగ్గర ఉన్నాయి. నిన్న ఇంకొకళ్ళు వచ్చాగా 2.5 సెంట్లు ఉంది చర్చి కట్టండి, నేను ఆగన్నా. ఈయన సాక్షి 18 సెంట్లు తీసుకోండి అయ్యా అంటే నేను తీసుకోలేదా? నేనేం చెప్తున్నానో తెలుసా మీకు ప్రత్యక్షత ఉంటే ప్రత్యక్షతను దానిని నెరవేర్చే బాధ్యత ఇచ్చిన వాడిదే. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత లేకుండా ఏం చేస్తాం మనం? వాళ్ళని వీళ్ళు అడుక్కుంటూ ఉంటాం. అవసరం ఉంది, నా దగ్గర లేవు, నాకు ఎవరు ఇస్తారు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెషయాకు ప్రత్యక్షత వచ్చిన తర్వాత యెషయా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. మనకి కావాల్సింది ప్రత్యక్షత. ఒక దైవజనుడికి ప్రత్యక్షత ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది? ఒక దైవజనుడికి ప్రత్యక్షత ఉంటే ఎలాగుంటుంది? ఒక దైవజనుడికి ప్రత్యక్షత కావాలంటే ఎలాగుంటుంది? ఇది చెప్పకుండా నేను ముగిస్తే అర్థం లేదని. ప్రైజ్ గాడ్. ఆమేన్. నాకు నీకు అవసరం ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నీకు అనేక ప్రత్యక్షతలు వస్తాయి. ఆ ప్రత్యక్షతలన్నీ ఈ ప్రథమ ప్రత్యక్షతనే అవి బలపరుస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుడు వేరే ప్రత్యక్షత ఇవ్వడు నీకు, దీనినే బలపరచడం మొదలు పెడతాయి. ఏమిటి ప్రత్యక్షత అంటే? దర్శనం కాదు. ప్రత్యక్షత అంటే దేవుడు తనను తాను నీకు తెలియపరచుకోవటం, దేవుడు తనను తాను నీకు అప్పగించుకోవటం. ఒక విధంగా చెప్పాలంటే నీ కుమారుడిని ఒక ఊరు వెళ్తూ, అయ్యా మేము ఒక 2 సంవత్సరాలు రాం, మా బిడ్డను నీకు అప్పగిస్తున్నాం, మా బిడ్డ విషయంలో ఇదిగో ఈ డబ్బు తీసుకో, మా బిడ్డని ఇలా పోషించు, మా బిడ్డని ఇలా చూడని నీకు అప్పగించి వెళ్ళటం. ఆ తర్వాత నువ్వు బిడ్డను చూస్తావో చూడవో, వాడిని అమ్మేస్తావో, ఇంకొక 5 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు రారు, వాళ్ళదైనది వాళ్ళ విత్తనాన్ని నీ చేతిలో పెట్టి వెళ్తున్నారు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుడు ప్రత్యక్షత అంటే ఏదో చూడటం ఏదో వింటం కాదు. దేవుడే నీ లోపలకు తనను తాను ఇచ్చుకోవటం.
దేవునికి చప్పట్లు పెడదాం. దేవునికి స్తోత్రం. దేవుడే తనను తాను ఒక భాగాన్ని తీసి నీ లోపల పెట్టటం. అప్పుడు నువ్వేమవుతావు అంటే దేవుణ్ణి కలిగిన మనుషుడు అవుతావు. దేవుణ్ణి కలిగిన మనిషి దైవజనుడు. A man who has God is man of God. The man who has God. The man who has God is man of God. నేను బైబిల్ పట్టుకోవటం బట్టి మ్యాన్ ఆఫ్ గాడ్ కాలేవు. నీ కళ దర్శనం రావటం బట్టి నువ్వు మ్యాన్ ఆఫ్ గాడ్ కాలేవు. నీకు దేవుడు అప్పగింపబడ్డాడా? నీకు దేవుడు ఇవ్వబడ్డాడా? తన మాంసం తీసి నీ లోపల పెట్టాడా? దేవునికి స్తోత్రం. అన్లెస్ దేవుడు తీసి తనది నీ లోపల పెట్టకుండా నేను మ్యాన్ ఆఫ్ గాడ్ కాలేను. గాడ్ని కలిగి ఉన్న మ్యాన్ కాబట్టి అతడు మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్. వాక్యం చదివినంత మాత్రాన మ్యాన్ ఆఫ్ గాడ్ కాలేదు. దేవుడు ఎవడు కూడా తీసుకొచ్చి నీ లోపల పెట్టలేడు. దేవుడికి దేవుడే తనకు తానే నీ లోపల పెట్టాలి. ఏది పెడతాడు? నీ ఎడల ఏమైతే తను సంకల్పించాడో దాన్నే నీ లోపల ఉంచుతాడు. అది నీ లోపల పెట్టబడిన తర్వాత నీవు అవకాశాల కొరకు చూడాల్సిన అవసరంలా అవకాశాలు నీ దగ్గరికి తెచ్చే బాధ్యత ఆయనది. ఎందుకంటే నీ లోపల ఉంచింది వెండి కాదు, బంగారం కాదు, లేకపోతే వెండి వజ్రాలు లేకపోతే డైమండ్స్ కాదు. నీ లోపల పెట్టింది సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన దేవుడే ఐశ్వర్యం. దేవుడినే నీ లోపల పెట్టినప్పుడు దేవుడు నిన్ను అక్కడికెక్కడికి వెళ్ళి వెతుక్కోమని అవి నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రైజ్ గాడ్. నువ్వెవరిని అడుక్కోవాల్సిన అవసరం రా. 3.5 సంవత్సరాల క్రితం మచిలీపట్నం దగ్గర ఒక సేవకుడు నన్ను చూసి, ఈ వ్యక్తికి ఉన్నది భారం సేవకుల మీద అని ఒక 50 మంది సేవకులను కూర్చి ఒక మీటింగ్ పెట్టాను. నేను ఆ సేవకుల మీటింగ్కి వెళ్ళి సేవకులు కూర్చొని మాట్లాడి అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఈ రోజుల్లో సేవకుల మీటింగ్లు ఎలా ఉన్నాయో తెలుసండి? నిజం చెప్పినా అందరిని అంటలేదు కానీ ఎక్కువ అంతే ఉన్నాయి. ఎవడో ఒకడో ఇద్దరు సపరేట్గా లే, అభిషేకంతో లే, నిలబడో, ముందుకెళ్ళో, దేవుడు నీకు తోడై అడిగి అసలు పిలిపేలేదు, ఎక్కడికి ముందుకు వెళ్ళేదాడు. అబద్ధాలు చెప్పకండి. అవన్నీ జరిగితే ఈ రోజుకి ఎంతమంది రగులుకోవాలి? నేను వస్తాను, నా పబ్బం గడవాలి, బ్రదర్ మంచి వాక్యం చెప్పారని నేను పోవాలి. మీ గురించి ఎవరు పట్టించుకుంటారు? దేవుడు కూర్చే ప్రత్యక్షత లేని వాడు దైవజనుడు గురించి భారం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను ఎవరిని పడతాను సేవకుల్ని మీటింగ్లని పిలిస్తే నాకు చికాకేస్తుంది. వాళ్ళకి దర్శనం లేక దర్శనం లేని వాళ్ళు పిలుస్తారు. మనం ఎవరిని పడతానని పిలవకూడదు. నీకంటూ ఒక దర్శనం ఉండాలి. దైవజనుడు అయితే దానికి తోడ్పడేవాడు నువ్వు పిలవాలి. ప్రైజ్ గాడ్. ఈ రోజుల్లో ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువగా ఉంటారు అనకూడదు. ఆయన వల్ల నీకు ఒరిగేది ఒక గిద్ద కూడా ఉండదు. సోషల్ మీడియాలో ఎవరు డూమ్ డామ్ ఉంటారో వాళ్ళని మనం పిలుస్తాం. పిలువు తప్పులేదు, కానీ నీకు కావాల్సింది నీ పేరు. నీకు కావాల్సింది దేవుడు నీకు ఇచ్చిన దర్శనానికి నీళ్లు పోసేవాడు కావాలి. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు నీకు ఇచ్చిన దర్శనానికి నీళ్లు పోసేవాడు కావాలి. మంచిగా పాటలు ఎవరైనా పాడితే ఆయన తీసుకొచ్చి పెడతాం. ఇంకా మంచిగా లేకపోతే ఏదైనా కొంచెం సోషల్ మీడియాలో లైకింగ్ ఎక్కువ ఉంటే వాడిని తీసుకొచ్చి పెడతాం. దానివల్ల నీకు పేరు కానీ దేవుడికి కాదు పేరు. ప్రైజ్ గాడ్. ఆమేన్. నీకు దేవుడు దర్శనమిస్తే నువ్వు చేసే ప్రతి ఒక్కటి దర్శనానికి నీళ్లు పోయాలా. ప్రైజ్ గాడ్. మీరు చూడండి, దర్శనాలకు నీళ్లు పోసేవాళ్ళు తక్కువ, సోషల్ మీడియాకి నీళ్లు పోసేవాళ్ళు ఎక్కువ. వీళ్ళకి దైవజనులను చూడటం రాదు. ఆ బ్రదర్ చూసాడు. ఆ రోజున జరిగిన కార్యానికి అక్కడ 4-5 సేవకులు ఇళ్ళకి వెళ్ళలేకపోయారు. సాయంత్రం నేను మంగళగిరి వెళ్ళిపోయాను. దగ్గర 4 గంటలు అక్కడే కూర్చున్నారు. మీటింగ్ అయిన తర్వాత కూర్చొని ఇదేదో ప్రత్యేకంగా ఉంది, దీన్ని మనం వదలకూడదు, దైవజనులకి ఇది అవసరం, మనం ఏదో ఎంకరేజింగ్ మాటలోనూ లేకపోతే అభిషేకాలని ఇయ్యని మాట్లాడుతున్నాం, ఇదేదో మనకు అవసరము అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రతి నెల సేవకుల కూటం మనం పెట్టాలని వాళ్ళు డబ్బులు వేసుకొని కూటం పెట్టడం మొదలుపెట్టారు.
3 సంవత్సరాలు నాన్ స్టాప్గా జరుగుతున్నాయి. ప్రైజ్ గాడ్. అక్కడి నుంచి మచిలీపట్నము ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో వీళ్ళ జోబులో డబ్బులతో వాళ్ళు పెట్టి మా ఏరియాలో మాకు సేవకులు ఉన్నారు. దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వెవరిని అడుక్కోవాల్సిన అవసరంలా. దేవుడు హృదయాన్ని కదిలిస్తాడు. దేవుడు హృదయాన్ని కదిలించకపోతే నీకు ఆ దర్శనం లేదు. దేవుడి దగ్గర మనసు పెట్టావు. ప్రైజ్ గాడ్. నీదేంటో కనిపెట్టు. ప్రభు నా దర్శనం ఏంటి? నీ దర్శనం నీకు తెలియాలి అంటే, దేవుడు నీకు ఏ విధంగా తనను తాను ఇచ్చుకోవాలి, ఏ విధంగా తనను తాను తెలియపరుచుకోవాలనేది నీకు తెలియాలి అంటే నీలో ఉన్న ఉజ్జయ చావాలి. ఇంత సంఘములో ఉజ్జయ అన్నా నేను, నీలో నాలో ఉన్న ఉజ్జయ చావాలి. వీడేమనుకుంటాడు తెలుసా? వీడన్నీ చేయాలనుకుంటాడు. ఇది నాది, నేను చేస్తా, నా ఇష్టం. వాడు చనిపోయే వరకు ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ, ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. కొన్ని చర్చెస్లో వాక్యం ఆయనే చెప్పాలి, పాట ఆయనే పాడాలి, ప్రార్థన ఆయనే చేయాలి. అది ఆయన తప్ప ఎవరు లేక కాదు, ఎవరున్నా నేనే చేయాలి. నేనే చేయాలి కాదు, నీకు ఇవ్వబడింది మాత్రమే నువ్వు చేయాలి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వబడింది నువ్వెవరికి ఇవ్వద్దు. నీకు ఇవ్వబడింది నువ్వే చెయ్యి. నీకు ఇవ్వబడింది దాని వైపు వెళ్ళొద్దు, చనిపోతావు. దేవుడికి ఆటంకంగా ఉంటే, దేవుడి దర్శనాన్ని ఎవరైనా అభ్యంతరపరిస్తే దేవుడు ఉంచడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనకు అవసరమైంది ఏంటో తెలుసా అండి? దర్శనం. దేవుని యొక్క దర్శనం అనగానే మీ కళ్ళ ముందు కనిపించేది కాదు, దేవుడు ఇవ్వబట్ట. నీ ద్వారా ఏ విధంగా ఈ లోకంలో దేవుడు తనను తాను తెలియపరుచుకోవాలనుకుంటున్నాడో అది నీకు ఇచ్చేయాలి. ఆయన ఆ మొక్క కోసి నీ లోపల పెట్టాలి. నీ ద్వారా, అది వేరే వాళ్ళ ద్వారా ఎలా కాదు. మళ్ళీ ఆ వాళ్ళ ద్వారా దేవుడు ఎలా బయలుపరచుకోవాలని అనుకుంటున్నాడో అది మీ లోపల ఆయన పెట్టేసేయాలి, డిపాజిట్ చేసేయాలి. ఏంటండి? ఏం చేయాలండి? డిపాజిట్ చేసేయాలి. నీదే కానీ నీది కానట్టు ఇచ్చేయాలి. అప్పుడు నువ్వు దాన్ని మోసుకొని పోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందండి? ప్రైజ్ గాడ్. దేవుని యొక్క దర్శనం అనేది కళ కాదు, చూసే దర్శనము కాదు. దేవుడు మనకి ఇవ్వబడటం. దేవుడు నీకు ఇవ్వబడిన తర్వాత నువ్వు మండటం మొదలు పెడతావు. నువ్వు మండటం ప్రజలు చూస్తారు. బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మీరు ఆయన వెలుగులో కొంతకాలం ఉండి ఆనందించుచు ఉన్నారు. కానీ దాని అర్థం ఏంటో తెలుసా? మండేవాడుంటే, వెలిగేవాడుంటే చూచేవాళ్ళు వస్తారు. ప్రైజ్ గాడ్. నీ మండటం, నువ్వు వెలగటం మనమేదో పెంటెకోస్తులాగో లేకపోతే ఏదో విధంగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడం బట్టి ప్రజలు చూడరు. దేవుని ప్రత్యక్షత నిన్ను మండించేది. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని ప్రత్యక్షత నిన్ను మండించేది. పరిచర్య ఎలాగా అనేది తెలియక ఎవరో పెద్దవాళ్ళు చేసేది చూసి వీళ్ళు కాపీ చేస్తున్నారు. ప్రైజ్ గాడ్. పరిచర్య అన్నం వండే విధానం వేరు, ఏమండి బార్బీక్యూ చేసే విధానం వేరు. దీంట్లో నీళ్లు పోసి ఉడకబెడతాం, అది నిప్పుల మీద కలుస్తాం. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని కడుపులోకే వెళ్తాయి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పరిచర్య విధానాన్ని ఇచ్చాడు. నీ పరిచర్య విధానం ఏమిటి అనేది నీకు ఎలా తెలుస్తుందంటే, నీకు దేవుడు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నాడో అలా తను ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఆయన దగ్గర మన దర్శనం తీసుకోకుండా సుధీర్ గారిదో లేకపోతే కరుణాకర్ గారిదో లేకపోతే నెహేమియాదో ఎవరిదో చూసి అదండి పరిచర్య అంటే, అంత చర్చ అండి, 4 సంవత్సరాలు ఇంత పెద్దది కట్టాడండి, అదండి. ఈ మధ్య ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ ఆరాధనకు దిగుతున్నాడు బ్రదర్. యూత్ అంతా తెగ ఊగుతున్నారు. నేను చెప్పనా, పాడితే పాడారులేండి, నీకున్న దర్శనం ఏంటి?
మీరేం చేస్తారు? పాడుతున్నాడు రండి పిలవండి అంటారు. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నీకు లేదు. ఎందుకు లేదు? ఏం లేదో తెలుసా నీకు? పిలుపు లేదు కాదు, నీకు దర్శనం లేదు. ఏ దర్శనం? దేవుడు నుంచి దేవునిది నీ లోపల ఉన్నప్పుడు దానికి నీళ్లు పోసేది చేయాలా. ఆయన సోషల్ మీడియాలో పాటలు ఎక్కువ ఉన్నంత మాత్రం నీకేం సంబంధం? దేవునికి స్తోత్రం. నీకు దర్శనం తెలిసినప్పుడు నీ దర్శనాన్ని పోసేవాడు. నువ్వు దీన్ని పెంచి పోషించాలి. ఎందుకంటే ఇది పెరగకుండా దేవుడి పని ముగింపబడదు. నువ్వు నీ భాగం ఇంకెవరూ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎగ్జాంపుల్ అది ఎందుకు చెప్పానంటే, నేను ఇప్పుడు చెప్తే మీరు అభ్యంతర పడతారు, కానీ అంత దూరం చూసే దృష్టి సంకుచితమైన మనసు ఉన్న వాళ్ళకు ఉండదు. క్రైస్తవులకి ఏం కావాలో తెలుసా? ఎప్పుడు నూతన ఒరవడి కావాలి. యేసన్న గారు పాటలు పాడారు, ఇంకందరూ పాటలు రాయటం మొదలుపెట్టారు. అంతవరకు ఎవరు రాయలే పాటలు. కొంతమంది రాసినా కూడా ఇవి అంత పబ్లిక్ కాలా, వాళ్ళు పాడుకునేవాళ్ళు అంతే. పాటలను బట్టి మనం వైరల్ అయ్యి సంఘాలు పెరుగుతాయి అనుకున్నా. యేసన్న గారు పెరిగిన సంఘాలు ఎవరికి పెరగలేదు. మరి ఆయన పాటలే రాసింది, వాక్యం కూడా చెప్పాడు. ఆయనలా కాపీ చేయాలంటే ఎట్లా? ఆయనకి ఇవ్వబడింది అది. ఆయన చచ్చిపోయినా నిలబడింది పరిచర్య. ఇంకొక అతనికి పాట పాడటమే రాదు, ఆయనకు వచ్చిందే ప్రార్థన, కానీ ప్రజలు ఉన్నారు. ఆయనకి ఇవ్వబడిన పరిచర్య అది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మన జీవితాల్లో దర్శనం కలుగుతుంది అంటే ఉజ్జియా చనిపోవాలి. ప్రైజ్ గాడ్. అది లేకుండా దర్శనం రాదు. ఉజ్జియా చనిపోయిన సంవత్సరమే మన జీవితాల్లో కార్యం జరుగుతుంది. ఈ యొక్క మణుగూరు ఏరియాలో నేను ముందే చెప్పాను, మీకు మెసేజ్ చెప్పడానికి రాలేదని. దేవుడు సేవకు దేవుడు నిన్ను పిలిచాడు అని నువ్వు గనక చెప్పితే నీకు దర్శనం లేకుండా పిలవడు ఆయన. దేవుడికి స్తోత్రం. దర్శనం లేకుండా పిలవడు. దర్శనం అంటే 10 రోజులు ఉపవాస ప్రార్థనలు దేవుడు కనిపించేది కాదు. దర్శనం అంటే దేవుడు తనని తాను నీకు ఇచ్చుకోవటం. అది నువ్వు ప్రజలకు పంచుతుంటే ప్రజలు వచ్చి అయ్యా ఇదే కదా మాకు కావాల్సింది అంటారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. సో దేవుని యొక్క దాసులు దేవుని యొక్క వాక్యంలో ఇటువంటి సందర్భాలు చాలా జరిగినాయి. ఏం జరిగినాయి ఇటువంటి సందర్భాలంటే, దేవుని యొక్క దర్శనము 1 సమూయేలు 3:13లో 3:1 ఏముందండి? ఆ దినములలో దేవుని వాక్యము ప్రత్యక్షమగుట అరుదు. ఎందుకు దేవుడు అది రాశాడు? దేవుడు ప్రత్యక్షపరచబడకుండా ఒక్క అంగుళం ముందుకు వెళ్ళలేము. కొత్త విషయాలు ఎరగటం కాదండి దేవుని ప్రత్యక్షత అంటే. ఏ వరము కూడా దేవుని ప్రత్యక్షతతో పోల్చలేము. దేవుని ప్రత్యక్షత, దేవుడి నుంచి వరాలు రావచ్చు, కానీ దేవుని ప్రత్యక్షత అంటే దేవుడిలో ఒక భాగం. ప్రైజ్ గాడ్. ఆ దినములలో దేవుని వాక్యము ప్రత్యక్షమొకటి అరుదు. లేదా దేవుడు తనను తాను తెలియపరచుకోవటము, దేవుడు తనను తాను ఇచ్చుకోవటం మానేశాడు. ఏమైంది? ఫిలిస్తీయులు మీద పడుతున్నారు. దేవుని ప్రత్యక్షత లేనప్పుడు ఏం జరుగుతుందంటే నీకు పోరాటం ఎక్కువ ఉంటుంది. పోరాటంలో ఓడిపోతూ ఉంటావు. పోరాటాలు ఉంటాయి, కానీ పోరాటంలో ఎప్పుడు కూడా నువ్వు ఓడిపోతూనే ఉంటావు. దేవుని ప్రత్యక్షత ఉన్న వాడు లెగవగానే వాళ్ళు రావటమే మానేశారు. సౌలు బ్రతుకున్నంత కాలం ఫిలిస్తీన్లకు రాలేదు. ఎందుకు? ఒకడికి దేవుడి ప్రత్యక్షత అక్కడ. దేవుడు ఇవ్వబడ్డాడు ఆ చిన్న బిడ్డకు. అతను ఉన్నంత కాలం ఫిలిస్తీయులు మరల ఇశ్రాయేలీల వైపు రాలేదు. దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క బిడ్డలలో ఉంచాల్సింది దేవుని ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో దేవుని యొక్క ప్రత్యక్షత ఆ దినాల్లో లేదు. దేవుని ప్రత్యక్షత లేకపోవటం ఇట్స్ వెరీ డేంజరస్. అది అతి భయంకరమైన విషయం. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని ప్రత్యక్షత లేదు అంటే దాని అర్థం ఒక విధంగా చెప్పాలంటే వాడు భయంకరమైన అపాయపు స్థితిలో ఉన్నాడు అని అర్థం.
అపాయపు స్థితిలో ఉన్నాడు అని అర్థం. సౌలుకి దేవుడు ప్రత్యక్షత క్లోజ్. ఏమైందండి? క్లోజ్. అభిషేకించిన దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ తరాల్ని ఇశ్రాయేలీల మీద రాజులుగా ఏర్పాటు చేద్దామని దేవుడు తలంచాడు, కానీ నిన్ను దేవుడు తీసివేశాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షం కళ ద్వారా అవటములా, దర్శనము ద్వారా అవటములా, ప్రవక్త ద్వారా అవటములా, ఏ విధంగా కూడా దేవుడు దర్శనం రావటములా. అంటే అర్థం ఏంటో తెలుసా? త్వరలో చచ్చిపోతాడు. ఏంటండి? త్వరలో చచ్చిపోతాడు. దేవుని యొక్క ఏర్పాటు ఉన్న దేవుని బిడ్డలకి దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఏమిటో తెలుసా? ప్రత్యక్షత ఉన్న వ్యక్తివే నువ్వు, కానీ ఈ మధ్య నీకు ప్రత్యక్షత రావటంలా. డేంజరస్ పొజిషన్. అయ్యా, ప్రత్యక్షత అంటే ఎలా ఉంటుంది? ప్రత్యక్షత అంటే ఎలా ఉంటుంది? ఒక మనిషికి ప్రత్యక్షత వచ్చిందని ఎలా తెలుస్తుంది? ప్రైజ్ గాడ్. ప్రత్యక్షత అంటే కొత్త విషయాలు తెలియటం కాదండి. ప్రత్యక్షత కలిగినప్పుడు ఏం కలుగుతుందంటే ఆ వ్యక్తికి దేవుడు అన్నిటికంటే గొప్పవాడుగా కనపడటం మొదలు పెడతాడు. దేవుని చప్పట్లు కొడతాం. దేవుడికి స్తోత్రం. ఒక మనిషికి ప్రత్యక్షత వచ్చినప్పుడు దేవుడు గొప్పవాడిగా కనిపిస్తాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు. ఇక అంతకు మించిన గొప్పవాడు వేరొకడు లేడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఒక వ్యక్తికి వచ్చింది అంటే అతనికి మించిన వాడు ఇంకెవడూ లేడు. దేవుడు ఒక్కడే వానికి ఉన్నతంగా కనిపిస్తాడు. ప్రత్యక్షత రావటం ఆగిపోతే, ప్రత్యక్షత లేకపోతే వానికి వాడు గొప్పగా కనిపిస్తాడు, వాడికి వేరే విషయాలు గొప్పగా కనిపిస్తాయి. అప్పుడు ఏం జరుగుతుందని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో తిరుగుతున్నాడు. ఒక రోజున దేవుని వాక్ ఆయనకి ప్రత్యక్షమైంది. అయిందా లేదండి? అయిన తర్వాత ఆయన భాష ఎలా మారిందో తెలుసా? ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. ఆయన నాకన్నా ముందు ఉన్నవాడు, నేను ముందు వచ్చినాను, నాకన్నా ప్రథముడు ఆయన. ఆయన చొప్పును వారు విప్పుటకు నేను యోగ్యుడును కాను, ఆయన చొప్పును మోయుటకు నేను యోగ్యుడును కాను. ఏంటది? ఇంతసేపు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? దేవుని యొక్క ప్రత్యక్షత ఒక మనిషికి వచ్చినప్పుడు దేవుడు చాలా పెద్దగా కనిపిస్తాడు వాడికి. హల్లెలూయా. ఆమేన్. నీ జీవితంలో జరిగిందనేది ప్రశ్న. దేవుని యొక్క ప్రత్యక్షత ఒక మనిషికి వచ్చినప్పుడు మనం అనొచ్చు దేవుడు గొప్పవాడని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళటానికి వాళ్ళకి అగ్ని కంటే అగ్నిలో రక్షించగల సమర్థుడు, లేకపోతే మమ్మల్ని ఆయన దగ్గర తీసుకునేవాడు. అగ్ని నువ్వు పెట్టే భయానికంటే మా దేవుడు మాకు గొప్పగా కనిపిస్తున్నాడు కాబట్టి నీకు జవాబు చెప్పి చింత మాకు లేదు, ఆలోచన లేదు మాకు. నీకు దేవుడు ఎంత గొప్పగా కనిపిస్తాడో నీకు చింత అంత తక్కువగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అన్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను. ప్రైజ్ గాడ్. ఎన్నిసార్లు నీకు దేవుడు గొప్పగా కనిపించాడు? దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు తప్ప నీకెవరో గొప్పగా కనిపించాడు. దేవుని ప్రత్యక్షత లేని దేవుని యొక్క సేవకులకి మనకు దేవుని ప్రత్యక్షతలో ఉన్నామా, దేవుని ప్రత్యక్షతలో లేమా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, దైవజనుడు సంఘానికి భయపడటం మొదలు పెడతాడు. నువ్వు సంఘానికి భయపడి సంఘంలో వాళ్ళు నా చర్చ వదిలేస్తారేమో అని నువ్వు భయపడి వాళ్ళని లోపల పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అంటే ప్రత్యక్షత లేని వ్యక్తివి నువ్వు. ప్రత్యక్షత ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రభువు గురించి మాట్లాడతాడు. ఈ మాటలకి వాక్యం ఎక్కడో తెలుసా? సౌలును మనం చూసినట్లయితే సౌలు 2 మాటలు అన్నాడు. సౌలు అన్న మాటలు ఏమిటంటే 15వ అధ్యాయము 13వ అధ్యాయం 15:24 చూడండి. 1వ సమూయేలు 15:24. దేవుడు సమూయేలుతో మాట్లాడటం మానేశాడు. ఎవరికండి? సౌలు ఎవరికి తెలిసి?
పాస్టర్ గారు మీరు నిజం చెప్పండి, ఎవరికి తడుస్తున్నారు? మీ చర్చిలో ఉద్యోగం చేసి దశమ భాగం ఇచ్చే ఆమె కనుక వెళ్ళిపోతే నువ్వు నిజంగా భయపడవా? నువ్వు భయపడవు, నీకు దేవుని ప్రత్యక్షత ఉంటే. దేవుని చప్పట్లు కొట్టండి. నేను మీ దగ్గరికి ప్రాక్టికల్గా తీసుకొస్తున్నాను. నేనేదో మెసేజ్ చెప్పి వెళ్ళటానికి రాలే. ఇక మీరు ఎప్పుడూ కూడా మనల్ని మనం బేరు చేసుకోవాలా. ఏ సేవకుడికైనా మరి సేవకుడు దేవుని చేత పిలువబడ్డాడు, కానీ ఆ సేవకుడికి మరి ఆర్థిక వసతులు ఉంటాయి, ఆ సేవకుడికి బాధ్యతలు ఉంటాయి. అటువంటి సందర్భంలో ఎవరో వాళ్ళని గుర్తించలేదని చెప్పి ఆ సేవకుడు ఆ యొక్క సంఘంలో ఉన్న బాగా డబ్బులు ఇచ్చే కొంతమందిని కోల్పోతుంటే ఏ సేవకుడు భయపడకుండా ఉంటాడు? మనుషులు వీళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ మనకేంటి అనే భయం రాదా? నేను ఇక్కడ ఉండి చెప్పాలనుకుందేంటో తెలుసా? నీకు ఈ సమంత ఆలోచన కూడా రాదు. నువ్వు నిలిస్తే ప్రభు కొరకు నిలువు, లేదు అంటే నీ ఇష్టం అంటావు. నీకు ఆ భయం అనేది రాదు. ఎందుకంటే నీకున్న దర్శనం, దేవుడు నీకు పెద్దగా కనిపిస్తాడు. నిన్ను నువ్వు ఆదరించుకోవడానికి దేవుడు చూసుకుంటాడని డైలాగులు చెప్పవసరంలా. ప్రైజ్ గాడ్. కాబట్టి దర్శనం ఉన్న వాళ్ళు ఎవరికి ఒడతూపులకు భయపడకండి. మీరు భయపడరు, యాక్చువల్గా పడకండి కాదు, పడరు. చిన్నప్పుడు పుట్టగానే 3వ రోజున ఏం చేస్తారండి? వ్యాక్సిన్ వేస్తారు. ఎందుకంటే కొన్ని ఉడతూపులు ఉంటాయి, కొన్ని భయపెట్టేవి ఉంటాయి. లేకపోతే కొంత చిన్నపిల్లలు బిడ్డ పుట్టగానే కొంచెం వైరల్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళ మీదకి. అది రాకుండా ముందే టీకా వేసేస్తారు. అది వేసినప్పుడు వాళ్ళని మీరు ఎక్కడ పెట్టినా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి టీకా వేస్తే జీవితాంతం వాళ్ళకి పోలియో రాదు. వాళ్ళకి టీకా వేస్తే వాళ్ళకి జీవితాంతం చికెన్ పాక్స్ రాదు. ఏంటంటే నిలబడతారు వాళ్ళు. ఓకే, అలాగే దేవుని యొక్క దర్శనం వచ్చింటే మీరు ఎవరో ఊపితే మీరు భయపడరు, ఉన్న విషయం మాట్లాడతారు. సౌలు అభిషిక్తుడు, దేవుడు మాట్లాడాడు. ఏమైందండి? ఓ మాట అన్నాడు అక్కడ. అమ్మ చదివింది ఏమని? నేను జనులకు భయపడి వారి మాటలు వినినందున నేను జనులకు భయపడ్డాను, నేను వాళ్ళ మాటలు విన్నాను, యెహోవాకు వ్యతిరేకంగా పాపం తెచ్చుకున్నాను. ఎందుకు? నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. నీ నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దేవుడి యొక్క ప్రత్యక్షత లేదు. అదే ప్లేస్లో మీరు దావీదుని చూడండి. ఒకరోజు అబ్షాలోము వచ్చాడు. ఏంటి నీకు రాజ్యం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ సంగతి ఈరోజు తెలుస్తున్నాను. నాన్నను చంపడానికి బయలుదేరాడు. నాన్న ఏం చేశాడో తెలుసా? ఆ పక్కన అన్నారు, నువ్వు అను వాడిని లేకుండా చేస్తామన్నారు. ప్రైజ్గా, నువ్వు అను వాడిని చర్చిలోంచి తరుపుతావన్నారు. ఈయనమన్నాడు తెలుసా? నాకున్న రాజ్యం ఇది పోతే ఎట్లా, నాకున్న సంఘం పోతే ఎట్లా, నాకున్న జనాలు పోతే ఎట్లా, నేను ఏదో ఒకటి చేయాలనలేదు. ఆయనకి దేవుడు తెలుసు కాబట్టి అన్నాడు, దేవునికి నా యందు ఇష్టము ఉన్న ఎడల ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొస్తాడు, లేని ఎడల ఆయన చిత్తం. ప్రస్తుతానికి పదన నేర్చుకుంటూ చెప్పులు విప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దావీదు జనాల కొరకు భయపడలా, జనాల కొరకు లేడు, రాజ్యం కొరకు లేడు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు మాట్లాడిన మాటలు యేసు ప్రభు శిలువ మీద పలికిన మాటలు ఉన్నాయి. యేసు ప్రభు ఆయన ఏ విధంగా నా యొక్క బట్టలను నా యొక్క అంగీని చీట్లు వేసుకున్నారు, నా కాళ్ళు చేతులు పొడిచారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిలువ మీద మాట్లాడిన ఆ శ్రమ మాటలు ఈ మనిషి నుంచి బయటకు వచ్చినాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దావీదు నేను ఇంత కష్టపడి సౌలు నన్ను వెంబడించి చంపాలనుకుంటుంటే నేను అవన్నీ తప్పించుకొని ఎంతో ఓర్చుకొని ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల యూదుల మీద పట్టాభిషిక్తుడినై రాజునై ఉంటే, ఇప్పుడు నిన్న నా మాట వినకుండా వెళ్ళిపోయిన నువ్వొచ్చి నన్ను చంపుతాను అంటే అమ్మో నా రాజ్యం ఏమైపోతుంది. సౌలు ఏమన్నాడో తెలుసా? జనాలు వెళ్ళిపోతున్నారు, నాకు రాజ్యం కావాలి, నేనేమైపోతా. కాబట్టి జనాలకు భయపడి వాళ్ళు చెప్పింది చేశాడు. ఎందుకు ప్రత్యక్షత ఉండటం లేదో తెలుసా? దేవుని బిడ్డలముగా దైవజనులముగా మనం పిలువబడి మనకి దేవుని ప్రత్యక్షత లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం జనాలకు భయపడి వాళ్ళు చెప్పిందంటున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి.
మనకు కావాల్సింది డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, మనకు కావాల్సింది దేవుని ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. అది ఉంటే వాళ్ళు మన దగ్గరికి తీసుకోండి, మనల్ని అడుక్కుంటారు వాళ్ళు. దేవుని చప్పట్లు కొట్టేయండి. దేవుడు నాకు జరిగినది తీసుకోండి అని అడుక్కుంటారు మనల్ని, నువ్వు అడుక్కోవటం కాదు. ప్రైజ్ గాడ్. ఏంటండి, కనీసం పైకి చెప్పకపోయినా మీ హృదయంలో చెప్పుకోండి. అది దైవజనులారా, దేవుని ప్రత్యక్షత నీకుంటే నువ్వు ఇంటింటికి వెళ్ళేమి అడుక్కోవసరంలా. అయ్యా మీకోసం మేము ఎదురు చూస్తున్నాము, మీరు రావట్లేదని చెప్పి మీకోసం ఎదురు చూస్తారు. మీకోసం ఖర్చు పెట్టండి అని వేచుంటున్నాయి. నీకు కావాల్సింది దర్శనం, నీకు కావాల్సింది ఎదుటి వాళ్ళు ఇచ్చే డబ్బులు కాదు, ఎదుటివాడు మీటింగ్కి పిలిచి నీకు ఇచ్చే కానుకలు కాదు. నేడు వినానా, పాస్టరమ్మలు ఇద్దరు గ్రేస్ సిస్టర్ ఇస్తారు, ఇద్దరు వాకింగ్ చెప్పి వచ్చారు స్త్రీల గుడికలో. రాగా నేను అన్న వాక్యం చెప్పానన్న, చెప్పాను. మరి కానికి ఇవ్వండి అన్న. అదేంటి వాక్యం ఏం చెప్తే మేము కానికి ఇటు ఏంటన్న. రోజులు మారిని, వాక్యం చెప్పినోడే కానికి ఇవ్వాలి ఈ రోజుల్లో అన్న. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీకు ప్రత్యక్షత, మీకు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా వస్తుందో నేను చెప్పి నా బాధ్యత ఈ రోజుకి అయిపోతుంది. నీకు ప్రత్యక్షత ఉన్నప్పుడు నిన్ను సేవించడానికి దేవదూతలు వస్తాయి. నేను కథ చెప్పట్లా. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు పరిచారం చేయడానికి దేవదూతలు వచ్చినాయి. ఏలియాకు పరిచారం చేయడానికి మీరు చెప్పండి, నేను చెప్పను. దేవదూతలు వచ్చినాయి. పడుకున్న వాడిని నిద్రలేపి అన్నం తిని అంటున్నాయి. దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడు కాకులు నీ కొరకు మాట వింటాయి. దేవునికి ప్రత్యక్షత నీ దగ్గర ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. ఏలియా వర్షం రావాలని ఉపవాస ప్రార్థన చేయలే, వర్షం రాకూడదని చేశాడు. మీరు చదవండి, వర్షము కురియకూడదని ఆసక్తితో చేశాడు. మనకేం కురియాలని ఆసక్తితో చేసినా రావట్లేదు, ఆయన కురియకూడదని ఆసక్తితో చేశాడు. ఆయన రివర్స్ గేర్లో ఉన్నాడు. దేవుడు తెలిసిన వాడు కాబట్టి. ఎలీషా దగ్గరికి వచ్చాడు నయమాను, ఈ కుష్టి వ్యాధి తీసేస్తే ఈ రథమంతా నీదే అన్నాడు. నిన్ను చూడటానికి కూడా బయటికి రాను, నా దేవుడు నాకు తెలుసు. ప్రైజ్ గాడ్. అయ్యా రథాలు వస్తున్నాయి, రథాలతో నాకు పని లేదు, ఇక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవటమే నా పని. దేవుని చప్పట్లు కొడదామండి. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసా ఎలీషా? ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడని ఆ నయమాను ఇక్కడ పంపండి అన్నాడు. ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడని నయమాను ఆ యొక్క సిరియా సైన్యాధిపతి అయిన ఆ నయమాను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఈయన పని ఏంటో తెలుసా? దైవజనుడి పని ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలుసుకోవటం నా పని. దైవజనులారా, మీరు దేవుని చేత పిలువబడ్డాము అని మనం అంటే మీకు ఉండాల్సింది లోపల ఏమిటో తెలుసా? ఇక్కడ దేవుడు ఉన్నాడని ప్రజలు తెలుసుకోవటమే మీ బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడు. నాకు చాలా నచ్చింది. అసలు అతని యొక్క కుష్టి వ్యాధి స్వస్థత పొందటం సంగతి దేవుడు ఎరుగు. కానీ ఈ దైవజనుడైన నయమాను అన్నాడు, ఇశ్రాయేలీలలో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడని ఆ అన్యుడు తెలుసుకోవాలి, పంపండి అన్నాడు. దేవుడు అది అద్భుతం అవ్వచ్చు, అది ఆ యొక్క డబ్బుని కాదంటం అవ్వచ్చు, లేకపోతే ఈయన బయటికి రాకపోవటం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. దర్శనం ఉంటే సిరియా నుండి ఆయన ఇక్కడికి రావాలి. హల్లెలూయా. దర్శనము, దేవుడి యొక్క ప్రత్యక్షత నీకుంటే సిరియా సైన్యాధిపతి వాడు ఇక్కడికి రావాలి. నువ్వు డబ్బులు కావాలంటే వాడి రథం వెనుక నువ్వు పరిగెత్తాలి. నీకు దేవుని ప్రత్యక్షత ఉంటే వాడు రథం వేసుకొని నీ దగ్గరికి వస్తాడు. నీకు ప్రత్యక్షత లేకపోతే నువ్వు వాడి రథం వెనుక పరిగెత్తి వాడు కుష్టి వ్యాధి తెచ్చుకుంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవసరమైంది దైవ ప్రత్యక్షత. 1994లో నేను ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది?
ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ మీద ఆయన ఆధారపడతాడు. దేవుని చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రాలు. ఎందుకో తెలుసా? నీకు తనను తాను అప్పగించుకుంటాడు. ఆయన ఎవరికి మీద ఆధారపడేవాడు కాదు, కానీ ప్రత్యక్షతలో జరిగే మీకు నేను చెప్తున్నాను. పౌలుని దేవుడు దర్శించాడు, పౌల మీద దేవుడు ఆధారపడ్డాడు. ఆయన యొక్క సువార్తను ఆయనకు అప్పగించాడు, ఆయన బిడ్డలను ఆయనకు అప్పగించాడు, ఆయన యొక్క భారాన్ని ఆయనకు అప్పగించాడు. పౌలుని నమ్మాడు దేవుడు అని పౌలు చెప్పాడు, నన్ను దేవుడు నమ్మాడని. మోషేకి దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. మోషే మీద దేవుడు ఆధారపడ్డాడు. దేవుడు సంఘానికి తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు కాబట్టి సత్యముకు సంఘము స్తంభం. దేవుడు నీ మీద ఆధారపడతాడు. నువ్వు కాకెవరున్నాడు? ఐ హర్డ్ హిమ్. 1994 నేను రిజైన్ చేసిన రోజున చర్చ్లో దేవుని ప్రత్యక్షత, నేనేమి చేసినా, నేను ఎటు వెళ్ళినా ఆ ప్రత్యక్షతే నన్ను మండిస్తుంది. ప్రత్యక్షతకు అవసరమైంది మరణం వచ్చి చనిపోవాలి. హల్లెలూయా. నీకు ప్రత్యక్షత ఉన్నప్పుడు నీ దగ్గరకు దేవుడే ప్రజల హృదయాన్ని కరుణిస్తాడు. నీకు చర్చిలు స్థలాలు కట్టుకోవడం పెద్ద సమస్య కాదు. నీ పిలుపుకి తగిన, నీ ప్రత్యక్షతకు తగిన ప్రతి ఒక్కటి ఆయన సిద్ధపరిచుంచాడు. అవి వచ్చి తీరుతాయి. సొలొమోనుకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. తన కలలో దేవుడు కనిపించి ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుడు అంటే ఏంటో సొలొమోనుకు తెలుసు. దేవుడి యొక్క విషయాలు, జ్ఞానాన్ని దేవుడు సొలొమోనులో పెట్టాడు. దేవునికి స్తోత్రం. అటువంటి సొలొమోనుకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? సొలొమోను నీ కుమారుడు నా ఆలయం కడతాడు అని దేవుడు ముందే చెప్పాడు. అది సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. మరి ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు కదా, మరి బంగారం ఎవరిస్తారు? షీబా దేశపు రాణి వేరే దేశాల నుంచి ఓడలలో ఇతనికి బహుమతులు, వేల మణుగుల బంగారం, ఆమేన్, వెండి, అనేక వెలగలిగిన రాళ్ళు, నెమళ్ళు, విలువ కలిగిన వస్త్రములు, దేవుడు మందిరానికి అవసరమైనవి ఓడల్లో వస్తున్నాయి. మీ ఇంటికి ఎవరైనా గిఫ్ట్ తేవాలంటే, అమ్మ బాబు పుట్టాడంటే కదా అని చెప్పి ఈ రోజులు అది కూడా తేవట్లేదు అనుకోండి. ఫోన్పేలో 1000 రూపాయలు వేసి వాడికి ఏం కావాలో కొని అంటున్నారు. ఇదివరకు చిన్న కవర్లో కొన్ని ఫ్రూట్స్, ఏమండి, ఇంతకుముందు అమ్మమ్మలు అయితే కొన్ని బట్టలు కుట్టుకొని చిన్నోడికి వాడికి తీసుకొని ఇంటికి వచ్చారా, పిల్లలు పుట్టారంటే అది అండి తీసుకొని వస్తారు. ఇప్పుడు వస్తా ఫ్యాన్సీ షాప్లో 4 డైపర్లు అవి 4 తీసుకొని వచ్చి వాళ్ళ మొహం మీద కొట్టి వెళ్ళిపోతారు. ఓకే, నీకు ఒక గిఫ్ట్ మహా అంటే నీ పెళ్ళికి, ఆమె నీ పెళ్లి కొడుకు తరపు పెళ్లి కూతురు తరపు, ఈ పద్ధతులు నాకు తెలియదు కానీ వాళ్ళు కొంతమంది ఏమో ఒక కారులో వచ్చి డిక్కీలో అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు, ఇంకొంతమంది ఏమో చిన్న లారీలో వచ్చి పెడతారు, ఇంకొంతమంది ఆమె నాకు తెలిసి బెంగళూరులో ఒక కంటైనర్లో తీసుకొచ్చి పెట్టారని. కానీ కంటైనర్లు పెట్టే ఓడ ఆయన బహుమతులు వస్తున్నాయి. దేనికో తెలుసా? మహా గొప్ప దేవునికి నేను ఒక ఆలయం కట్టాలి. ఎందుకు వస్తున్నాయి నీకు ఆలయం కట్టాలంటే అది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. దేవుడి గట్టిగా చెప్పకూడదా? దేవుడు ప్రత్యక్షత అది నీకైతే రాజులు తమ జోబులెప్పాల్సిందే. యెరూషలేము గోడలు పడిపోవటం తట్టుకోలేక కట్టాలనే ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత అది నీకైతే రాజులు నీ కొరకు శాసనాలు రాజు డబ్బిచ్చి పంపించాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క పద్ధతులు మరలా తిరిగి కట్టబడాలి, మరలా తిరిగి నిర్మించబడాలి, మరలా దేవుని యొక్క ఆరాధన జరగాలి, దేవుని బిడ్డలు దేవుని వాక్యం దగ్గరికి రావాలనే ఆ యొక్క దర్శనం, ఆ ప్రత్యక్షత నీకు దేవుడు ఇస్తే యజ్రాను అక్కడ రాజులే పంపించాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యారు బైబిల్ కాలేజీకి వెళ్ళొస్తే ఇంటికి వెళ్ళి వంట వండుకో. బైబిల్ కాలేజీకి వెళ్ళొస్తే నువ్వు సేవకుడు కాలేవు. ప్రైజ్ గాడ్. నువ్వైతే ఏంటి? అయ్యారు నాకు దర్శన వరం ఉంది. నీకు దర్శన వరం ఉంటే నీకు కావాల్సింది దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దర్శనం ప్రత్యక్షత కాదని.
దర్శనంలో నువ్వు కొన్ని విషయాలు తెలుసుకుంటావు, కానీ దేవుణ్ణి తను తాను నీకు ఇచ్చుకోవటం అనేది ప్రత్యక్షత. ప్రైజ్ గాడ్. దేవుడు నీకు ఎలా ఒక మాంసం ముద్ద తీసేసి నీ లోపల పెట్టడం, నువ్వంటావు నా మాంసం అంతా లోపల ఒక ముక్క మాత్రం అయింది. తనను తాను తీసి నీ లోపల పెడతాడు. దీన్ని నువ్వు ప్రకాశింప చేయటమే నీ పరిచర్య. నీలో ఏం పుట్టదు, నాలో ఏ మంచి నివసించదని నాకు తెలుసు. ఇది బయటికి రావాలంటే ఉద్యోగం కావాలి. ప్రైజ్ గాడ్. సౌలుకి ప్రత్యక్షత లేదు, మనుషులకు భయపడటం మొదలు పెడుతున్నాడు. సంఘాల్లో సేవకులు అక్కడ దశంభాగాలు ఇచ్చే వాళ్ళకి భయపడటం మొదలు పెడతారు. ఎందుకంటే నీకు ప్రత్యక్షత అయినా లేదు, లేదా ప్రత్యక్షత నీకు ఆగిపోయింది. మా చర్చిలో నేను చెప్తాను, మీరు ఇచ్చేదానంతటికంటే నేను ఎక్కువ ఇస్తాను దేవునికని. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, అయ్యా మీరు సేవకులకి ఎంతోమందికి మీరు సహాయం చేస్తారని నాకు తెలుసు అని 30,000 ఇచ్చింది నాకు. దేనికి? మీరు సేవకులకి ఇస్తారని. కొంతమంది అనుకుంటే అబ్బా మా చర్చిలో అలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు ప్రత్యక్షత మీద నిలబడు, అమ్మ ఇప్పుడొద్దు, అవసరమైతే నేను చెప్తాను అప్పుడు ఎందుకని అంటారు మీరే. నేను చెప్తున్నాను, ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత వాళ్ళు ఇస్తామని అడుక్కుంటారు. ప్రత్యక్షత లేక మనం పరిచర్యలో కోసం మనం అడుక్కోవాలి. ప్రైజ్ గాడ్. అవునమ్మా, థ్యాంక్ యూ. నా జోబులో పెట్టుకుంటే నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చు, మనుషుల ఆత్మను మోసం చేయలేవు. విశ్వాసం అంత పిచ్చోళ్ళేం కాదు. అయ్యగారు వందనాలు అంటారు కానీ నువ్వెవరు వాళ్ళకి బాగా తెలుసు, అందుకే ఈరు. పాస్టర్ల కంటే విశ్వాసం తెలివైన వాళ్ళు. ఈ మనిషి ప్రాణం పోయినా దీంట్లో పైసా ముట్టుకోవడం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఇస్తారు. 15,000 ఒక పాపకి, ఒక సేవకుడి పాపకి ఫీజు కట్టడానికి, ఇంకొక 15,000 ఇంకొక సేవకుడికి ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇచ్చాను. నేను రూపాయి పట్టుకుంటాను ఎవడు అడుగుడు. 30,000 అనేది నాకు నథింగ్. ఎందుకో తెలుసా? నా దేవుడు ప్రత్యక్షత పెద్దది. దేవుడు చెప్పట్లు కూడా, ఆయన నాకు ఇవ్వలేదంటూ ఏమీ లేదు, ఆయన నాకు చేయలేదంటూ ఏమీ లేదు. నాకు కావాలంటే ఇప్పుడు కోట్లకు నీకున్న సంఘానికి నేను గనక నన్ను పట్టుకుంటే కోట్లు నా చేతిలోకి వస్తాయి, కానీ నా చేతిలో నా పేరు మీద ఏది లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనకు కావాల్సింది ప్రత్యక్షత. దేవుడు మాంసపు ముద్ద మన లోపలికి రావాలి. హల్లెలూయా. సౌలు భయపడటం మొదలుపెట్టాడు. సౌలు మళ్ళీ భయపడటం మొదలుపెట్టాడు. ఎందుకయ్యా రాకముందే నువ్వు అర్పణ అర్పించావంటే, ఈ జనాలు వెళ్ళిపోతున్నారు, యుద్ధం చేస్తే నేను ఓడిపోతా, నాకు రాజ్యం కావాలి, నాకు సింహాసనం కావాలి అంటే ఈ జనాలు లేకపోతే నాకు రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఈ జనాలు నాతో ఉండాలంటే నువ్వు రాకముందే నేను అర్పణ అర్పించేశాను అన్నాడు. ఎంత తప్పు చేశాను, ఎంత తప్పు చేశాను. మరి ఆగాధ రాజుని ఈ పశువులు ఎందుకు తీసుకొచ్చావు? జనాలకి భయపడేలా చేసావు. ఎందుకు నువ్వు జనాలకు భయపడుతున్నావు? దేవుడు నిన్ను అభిషేకించాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే దేవుడు ప్రత్యక్షత నీకు పోయింది. సేవకులు మీరు ఎవరైనా ఉంటే మీకు నేను సహాయం చేస్తున్నాను. నీ మీద నేరం మోపట్ల ఇంట్లోకి వచ్చి భార్య దగ్గర కూర్చొని, వాళ్ళు ఆ కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారే, ఆ 2 కుటుంబాలు మనకు దశంభాగం ఇస్తారే, దాన్ని బట్టే కదా మనం సేవాసం స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు వేరే చర్చికి వెళ్తున్నారని తెలిసింది. వదిలేయమంటలేదు నేను. భయపడుతున్నావా? నేను దేవుడు పిలిచిన సేవకుడు అయితే నువ్వు భయం కావాలి, భయం వద్దు అనుకుంటే నీలో పుట్టేవి కాదని, దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి నీవు కలిగి ఉండేవి, పుట్టేవి కాదని కలిగి ఉంటావు నువ్వు అంతే. ప్రైజ్ గాడ్. వాళ్ళంటే రెక్లెస్ కాదు, వాళ్ళను పట్టించుకోకపోవటం కాదు. దేవుని ప్రత్యక్షత. ఇంకోటి చెప్పిన, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది. 2, దేవుని ప్రత్యక్షత ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం అది అన్నిటికంటే గొప్పగా మీకు కనిపిస్తుంది అని చెప్పాను. ఆమేన్. దాన్ని బట్టి మీరు గ్రహించాలి. దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరిచర్యలో నిలబడగలవు. దేవుని ప్రత్యక్షత ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరిచర్యలో నిలబడగలవు. లేకపోతే నువ్వు ఏమీ లేదని తెలుసు కూడా
నీకేమి కాదు, నీ పిల్లల మీదకు ఆ యొక్క పాపము, ఆ యొక్క శాపం వచ్చేస్తుంది. నువ్వు వదలు, దేవుని పని చేయనీయు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉజ్జాయిని చంపేస్తాడు. ఖచ్చితంగా. ఆయన ఉన్నతంగా కనపడటం, దేవుడి యొక్క ప్రత్యక్షత అంటే ఎలాగుంటుంది అనేది మీకు నేను సహాయం చేస్తున్నాను. సడన్గా దేవుని గొర్రెపిల్ల, అత్యున్నత సింహాసనం, ఆసీనుడు, ఆయన ఎచ్చబడాలి, తగ్గబడాలి, చెప్పులు వారు మోయిటుకు విప్పుటకు నేను యోగ్యుడను కాను. ఆయన ముందున్నవాడు ఉన్నట్లుండి నీకు ఆయన గొప్పగా కనిపిస్తాడు. రెండవది, నీకు దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడు ఏది నీకు భయం ఉండదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోకి దేవుడు గొప్ప, వాళ్ళకి దేనికి భయం ఉండదు. ఆ యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడు సమస్తం నీ దగ్గరికి రావటం మొదలు పెడతాయి. దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నదని మరొకటి ఒక చివరిలో మాట చెప్తాను. దేవుడు ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు దేవుడు నీకు గొప్పగా కనిపిస్తాడు కాబట్టి నీవు తెలియకుండా నువ్వు దేవుని ఆరాధకుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం. మోషే ఎప్పుడైతే పొద దగ్గర దేవుడు తనకి తాను బయలుపరుచుకున్నాడో, అదేదో చిన్న పొద, అదేదో కాలుతుంది అనుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు విప్పు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఆయన అన్నాడు, ఏంటి చెప్పులు ఇప్పేదంటే, నేను నీ తండ్రి దేవుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనగానే వెంటనే ఆయన ఏమైనా వెరసాడు, భయపడ్డాడు, సాగిలపడ్డాడు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. గమనించండి, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు సాగిలపడి దేవుని ఆరాధిస్తావు. దేవునికి స్తోత్రం. అది ఆత్మలో సత్యంలో జరిగేది. అది ఆరాధించడం అంటే మ్యూజిక్లో పాటల్లో కాదు. అది ఆరాధించడం అంటే నువ్వు ఎరిగిన దేవుణ్ణి నీ ద్వారా వ్యక్తపరచడం. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నువ్వు ఎరిగిన దేవుణ్ణి నీ ద్వారా వ్యక్తపరచడం. అది బట్టలు లేకుండా ఆయన ఎగిరినట్లు దావీదు, బట్టలు ఊడిపోయినట్లు ఆయన ఎరిగిన దేవుడు. ఆయన ముందు నేను నాట్యమాడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఆ దేవుడు ముందు తన దేవుడిని ఘనపరిచాడు. నువ్వు ఈ విధంగా నువ్వు అసహ్యుడుగా ఇలాగున్నావేంటని వాళ్ళ భార్య అంటే, ఇంతకంటే నన్ను నేను తక్కువగా అల్పుడుగా నా కనులకు చేసుకొని వీళ్ళ ముందు గనుడను అవుతాను. ఎందుకో తెలుసా? ప్రత్యక్షత నువ్విచ్చింది కాదు, దేవుడిచ్చింది. దేవుడు నా దృష్టిలో గొప్పవాడు. ప్రైజ్ గాడ్. మనకి అవసరమైంది దైవజనుల ప్రత్యక్షత. దయచేసి ఒక మాట నిజం చెప్తున్నాను, సేవకుడిగా నేనైతే అలసిపోయి విసుకుపోయాను. ఈ కామెడీ మెసేజ్లు విని, ఈ జోక్ మెసేజ్లు విని, ఈ పనికి మాలిన అయ్యారు ఈరోజు 4 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. ఏంటి నువ్వు చెప్పేది? నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షత సంఘానికి అవసరం. ప్రజలు బ్రతికేది ప్రత్యక్షతను బట్టి. ప్రజలు బ్రతికేది ఇది ఏదో 4 పాయింట్లను బట్టి కాదు. మనం దేవుని యొక్క సంఘంలో నిలబడాల్సింది ప్రత్యక్షతతో. నీకు ప్రత్యక్షత ఉండాలి. ఆ మొక్కను ఎదుటివాడికి ఇవ్వటం నీకు తెలుసుకోవాలి. ఎదుటివాడికి నువ్వు ఎలాగ ఇస్తావు అంటే, ప్రత్యక్షతను నువ్వు ఎలాగ తింటావో అలాగే వాడికి ఇవ్వగలవు. ఒకడు చెప్పే వాక్యాన్ని బట్టి అసలు వాడికి తింటం వచ్చా రాదో మీరు చెప్పొచ్చు. అసలు వాడికి నిజమైన పిలుపు ఉందా లేదా మీరు చెప్పొచ్చు. అసలు దేవుడి ఏర్పాటు ఉందా లేదా చెప్పొచ్చు. కష్టపడి నువ్వు సేవకుండాని బిల్డప్ ఇస్తున్నాడో కూడా మీరు చెప్పచ్చు. తీర్పు తీర్చిన కొరకు అంటలేదు నేను. ఏమిటండి కామెడీ జరిగే కామెడీ? దేవుని ప్రత్యక్షత కావాలి. ప్రజలు ఇక్కడ దేవుడు ఉన్నాడు అనాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. వాళ్ళని భయపెట్టాల్సిన అవసరంలా, వాళ్ళ ముఖం కూడా నువ్వు చూడాల్సిన అవసరంలా. ఇక్కడ దేవుడు ఉన్నాడు. మా చర్చిలో ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళకి నాన్న లేడు, వాళ్ళ అమ్మ లేదు. ఎక్కడో పడేస్తే మా చర్చిలో ఒక అమ్మ పెంచిందట. వాడు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి మళ్ళీ మంగళగిరి వచ్చారు. అలా అన్నారు, అయ్యా నేను ఎప్పుడో నీ వాక్యం విన్నా, దగ్గర ఒక 15-20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ విజయవాడ వస్తున్నాను. ఆ కుర్రోడు ఎట్లా పెరిగాడు, ఎట్లా పుట్టాడో తెలియదు. వాడికి ఉంది ఒకటే, వాడిని చూస్తే ఆడోళ్ళు ఎంటపడు. వాడు ఎట్లా ఉంటాడంటే మామూలుగా పిచ్చోళ్ళలాగా ఉంటాడు, బీడీలు తాగేవాళ్ళలాగా.
వాడిని చూస్తే ఆడవాళ్ళు అట్రాక్ట్ అవుతారంట, వాళ్ళని కోసుకుంటారంట, వీడిని కొట్టడానికి వచ్చారంట, వీడికి డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి, అన్ని అలవాట్లు ఉన్నాయి. నేను అన్నాను, నేను ఆయనతో మాట్లాడతాను అన్నా, వాడిని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టు చాలు. ఎందుకో తెలుసా, నా దేవుడిని నేను అలా ఎరుగుదును. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రత్యక్షత, నా దేవుడు వాడికి కావాలంటే మాట్లాడుకుంటాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అన్న నువ్వు వాక్యం చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది, నేను చెప్పే వాక్యం వాడికి అంత అర్థమవుతుందని నేను అనుకోను, ప్రైజ్గా నాకు ఏడుపు వస్తుంది, నాకు బాప్తిజం ఇస్తావు. నా దేవుడు గొప్పవాడు. సంఘములు ప్రజలు చూసేది దేవుడి ప్రత్యక్షత కొరకు ఏడుస్తున్నారు వాళ్ళు. మన మెసేజ్లు పాయింట్లు కొరకు వాళ్ళు లేరు. వారికి మనం రొట్టె ఇవ్వాలి. మనం ఆన్లైన్లో మెసేజ్ పాయింట్లు చెప్తున్నాం, మన ఉద్రేకాలు చెప్తున్నాం, మన అనుభవాలు చెప్తున్నాం. ఇవన్నీ కాదు, వాళ్ళకి కొంచెం నీళ్లు పోయాలి, వాళ్ళకి కొంచెం రొట్టె పెట్టాలి అంటే వాళ్ళకి ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత వాళ్ళకి పెట్టాలి. మనిషి బ్రతికేది దేవుని ప్రత్యక్షతతో. ఈ మాటలు చదువుకొని కాదు, ఈ మాటలు జ్ఞానంగా ఉంటాయి అంతే. కానీ ఇది తినాలంటే ప్రత్యక్షత వస్తేనే ఇది తినడం మొదలవుతుంది. ఇది తెరవబడాలి మనకి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దే ఆర్ కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్. దైవజనుడు ఏషియా దైవజనుడుగా తనకి దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి, లేకపోతే ఆయన వల్ల ఏం కాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీకు ప్రత్యక్షత ఉంటే మిగతా విషయం నేను వెంబడిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడికి గౌరవం ఉంటుంది, దేవుడికి రెస్పెక్ట్ ఉంటుంది. మా దేశంలో లేవా నదులు? మీ దేశం గొప్పదా? దేవుని ప్రత్యక్షత రానంతసేపు నువ్వు నేను గొప్ప, నువ్వు గొప్ప అంటావు. ఒక్కసారి ఆయన శరీరం తెల్లగా అవగానే ఇక్కడ దేవుడు ఉన్నాడు. అయ్యా, మా దేశంలో ఉన్న మట్టి కూడా మాకు గొప్పది కాదు. నీ దేశంలో ఉన్న 2 కంచెర గాడిదల మీద మోయగలిగిన మట్టి నాకు ఇప్పిస్తావా? ఈ మట్టి కూడా ఎంతో గొప్పదయ్యా, దీనితో నేను బలిపీఠం కట్టుకుంటా మా దేశానికి పోయి. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ దేవుడినే నేను ఆరాధించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇది ఈ దేశంలో నదులే నీకు పనికిరావే. ఈ దేశంలో దైవజనుడే ఏదో నేను స్వస్థత చేసి పంపిస్తాడు, డబ్బులు ఆడు మొహాన్ని కొట్టేద్దాం అన్నట్టు వచ్చావే. ఇప్పుడు నువ్వు అడుక్కుంటున్నావు, తీసుకోమని అడుక్కుంటున్నావు, ఈ దేశంలో మట్టి ఇవ్వమని. అది ప్రత్యక్షత ఉన్నప్పుడు దైవజనుడు నిలబడే విధానం. ప్రభువు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అయ్యా, నీ ఇంట్లో కొంచెం మట్టి అయ్యా, బంగారం కాదు, వెండి కాదు, మట్టి అయ్యా. హల్లెలూయా. ప్రత్యక్షత అవసరం మనకి. ప్రభు ప్రత్యక్షత నీ జీవితంలో పెంచునుగాక. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది మన దేవుడు. మనకి సేవకుల ముఖాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, దేవుడి ముఖం కనిపించడం. ఎందుకంటే ప్రత్యక్షత లేనప్పుడు మనుషులు నీ ముఖమే చూస్తారు. ప్రత్యక్షత ఉంటే వాడు మండుచు ప్రకాశించున్న పాత్ర అని వాడు చూస్తారు. బాప్తిసం ఇచ్చి యోహాను ముఖం ఎవడో చూడలేదు, అక్కడ మండుచు ప్రకాశించుచున్న పాత్రను చూస్తున్నారు. దేవుని చప్పట్లు కొడతారు. హల్లెలూయా. మండుచు ప్రకాశించుచున్నాడు. ఈయనేంటి ఇట్లా మండుతున్నాడు? అవును, దేవుని ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. ప్రైజ్ గాడ్. వద్దన్న ప్రజలు, సర్పసంతానమా అంటే ప్రజలు వచ్చి బాప్తిజం. దేవుడు వేరుకి ఆ గొడ్డలు పెట్టాడు చేటలో, ఆయన చేతిలో చేట ఉంది అంటే అయ్యా బాప్తిజమే. మిమ్మల్ని ఈ యొక్క తీర్పు నుంచి తప్పించుకోమని బుద్ధి చెప్పిన వాడు ఎవడు మీకు సర్పసంతానం అంటే అయ్యా మాకు బాప్తిజమే. తిడతంటే మనమే అమ్మా రేపు బాప్తిజం తీసుకుంటావుగా, తీసుకున్నా మంచి దేవుడు మంచి చేస్తాడు నీకు. మీ ఇంట్లో అన్నీ బాగా అయిపోతాయి. మంచి దేవుడు మంచి చేస్తాడు. నువ్వు అన్నట్టు జరగదు, వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఒకటి బాప్తిజం ఇవ్వాలి అంటే వాడికి నిమిరి వాడికి గడ్డం పట్టుకొని అది చేసి నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదయ్యా, నువ్వు అది చేయాలి కదయ్యా, నువ్వు ఇది చేయాలి కదయ్యా, అమ్మా తొందరపడద్దు, నువ్వు ఎన్ని సెటప్లు చేయాలి వాళ్ళకి. బాప్తిజం నాకు ఇవ్వు, నాకు ఆటంకం ఏమిటి అని రథం మీద వెళ్ళిపోతున్నా ఆ యొక్క ఇథియోపియుడైన
ఆ సైన్యాధిపతి కందాక్రే రాణి దగ్గర ఉన్న సైన్యాధిపతి అడిగినట్లు అడిగే రోజులు మన దగ్గర ఉన్నాయి. మనం సేవకులం, మనకు ప్రత్యక్షత లేకుండా అడగలేరు వాళ్ళు. వచ్చాడు దేవుని ఆత్మలో వచ్చాడు ఫిలిప్పు. ఎలా వచ్చాడు? దేవుని ప్రత్యక్షతతో వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నువ్వు చదువుతున్నావు, నీకు అర్థమైంది? నాకెవడు చెప్పేవాడు, లేకపోతే నాకేం అర్థమవుతుందయ్యా అన్నాడు. సరే ఆగు, పైకి రా, రథం మీదకి అన్నాడు. ఇథియోపియుడు, ఆ యొక్క కందాక్రే రాణి దగ్గర ఉన్న ఇథియోపియుడు ఆ పైకి వచ్చాడు. ఏం చదువుతున్నాం? నోరు విప్పకుండా గొర్రె వదకు తేబడినట్లు ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చబడింది. ఎవరు గురించి మాట్లాడుతున్నాడు? గొర్రె అంటాడు, ఆయన అంటాడు. గొర్రెని ఎవడు? ఆయన అండు. ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? నాకు అర్థం కావటం లేదు. ఆయన వివరించి ఏం చెప్పాడు మొత్తం చెప్పలేదు, కానీ రథమాపు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నేను బాప్తిజం తీసుకోవడానికి ఏమిటి ఆటంకం అన్నాడు. ఎప్పుడు వస్తుంది మన జీవితాల్లో అటువంటి ప్రత్యక్షత? నువ్వు కాదు నాకు కావాల్సింది, నువ్వు నాకు ప్రత్యక్షపరిచావే, ఆ దేవుడు కావాలి నాకు, అందుకు బాప్తిజం ఇవ్వన్నాడు. హల్లెలూయా. ఈ మాటను వెనక్కి ముందుకి మధ్యకి పైకి కిందకి చదవండి. నువ్వు కాదు, ఎందుకంటే ఫిలిప్పు వెళ్ళిపోయాడు వెంటనే ఆత్మలో ఈయనకి బాప్తిజం ఇచ్చిన తర్వాత. ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళిపోయావల్లా? నువ్వు ఎక్కడికి పోతే నాకేమి, నేను అంతకంటే గొప్పవాడితో పట్టబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులు మన చేతుల్లో దేవుని యొక్క దర్శనం రాయి కింద విత్తనంలాగా మింగిపోతుంది. మనకి దర్శనము కలగటానికి ఏమిటో నేను చెప్తాను. ప్రైజ్ గాడ్. మనకి ప్రజలకు కావాల్సిన దర్శనం. రాత్రికి రాత్రి పౌలు సేనలు ఇంటికి తీసుకెళ్ళి గాయాలు కడిగి సువార్త విని రాత్రికి రాత్రి ఒక కుటుంబం బాప్తిజం పొందింది. ఎందుకు? వీళ్ళ గాయాలను చూసా. చెరసాలలో ఉన్న వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించలేడనా? ఆ దేవుని ప్రత్యక్షత వాళ్ళకి వచ్చింది. రాత్రికి రాత్రి వాళ్ళు రక్షింపబడ్డారు. నా ప్రభు, ఎప్పుడు ఈ దినాలు మేము చూసేది? రోపోతున్నాయి కొన్ని దినాలు. ప్రజలు నా వాక్యం కొరకు పరిగెడతారు, అన్నపానముల కొరకు కాదంటాడు దేవుడు. ప్రైజ్ గాడ్. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎటువంటి క్షామం వస్తుందంటే, ఆమోసు గ్రంథం 12వ అధ్యాయం అండి మనం చూస్తే, హల్లెలూయా, రానున్న దినాల్లో వచ్చే క్షామం గురించి ప్రభు మాట్లాడతాడు. ఆమోసు గ్రంథం ఎన్నో అధ్యాయం అండి? 12వ అధ్యాయమేనా ఏమండి? 8:11 ఆమోస్. రాబో దినముల యందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములకు లేకపోవటం వల్ల కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై, గమనించండి, జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి ఏంటంటే చేతుల్లో బైబిల్ లేవా దొరకపోతాకి? దేవుని వాక్యం అంటే, దేవుని వాక్యం నీ చేతిలో బైబిల్ ఉండొచ్చు, కానీ దేవుడు ప్రత్యక్షత ఉండదు. దేవుని యొక్క వాక్యం నీ చేతుల్లోనే ఉంటుంది, కానీ దేవుడు తాను విప్పుకొని నీకు ఇవ్వడం. ప్రజలు దానికోసం చూడండి, గమనించండి. రానున్న రోజుల్లో ప్రజలు దేని కొరకు పరిగెడతారో తెలుసా? దేవుని వాక్కు కొరకని. మీరు అయ్యో ఆయన మంచి బైబిల్ టీచర్ అండి, ఈయన మంచి అభిషిక్తుడు అండి. హలో, జస్ట్ హోల్డ్ ఏ మినిట్. ఆయనకు దేవుని యొక్క ప్రత్యక్షత ఉందా? దేవుడు ప్రత్యక్షత కొరకు ప్రజలు పరిగెడతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి తినాలి. హల్లెలూయా. ఫిలిప్పుని దేవుడు లేపాడు, సమయాన్ని దేవుడు లేపాడు, మోసెస్ని దేవుడు లేపాడు, పౌలుని దేవుడు లేపాడు. ప్రజలు దేవుణ్ణి తింటున్నారు, ఎందుకంటే వారు తిన్నారు. దేవుడు ఇచ్చాడు కాబట్టి తిన్నారు, ఇవ్వకపోతే తినలేరు. ప్రజలు వచ్చాయా బాప్తిజం, రాత్రులు బాప్తిజములు పొందారు. వాళ్ళు రాత్రులకు రాత్రులు ప్రయాణాల్లో బాప్తిజాలు పొందారు. వాళ్ళకు ఉన్నట్లుండి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈ మట్టి మా దేశం అంతా కూడా ఈ మట్టితో కూడా సమానం కాదు. అది ఉంటే అక్కడే చూసుకునేవాడిని. ఈ మట్టి పోయా దేవుడికి బలిపీఠం కట్టుకుంటానన్నాడు. మనకు దేవుని యొక్క దర్శనం ఉన్నప్పుడే దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం పాత్రలుగా, సేవకులుగా నిలబడగలం. సో నేను ముగింపుకు వస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క ప్రత్యక్షత ఒక మనిషికి ఎలా కలుగుతుంది?
దేవుని యొక్క ప్రత్యక్షత ఒక మనిషికి కలిగే అనేక విధాలుగా ఉంది, కానీ మీకు నేను పంచుకోవాలనుకున్న ప్రత్యేకమైన విధం దేవుని యొక్క ప్రత్యక్షత. బేసిక్గా ఆమేన్, దేవుని యొక్క మాట యొద్దకు దైవజనుడు ఎక్కువగా రావాలి, దేవుని యొక్క మాట దగ్గరికి రావాలి. ఇశ్రాయేలీయులు చెదిరిపోయి ఉన్నారు. దేవుని ప్రత్యక్షత కలిగిన ఒక ఎజ్రా వచ్చి అక్కడ గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఎజ్రా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు ఎజ్రా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట దగ్గరికి ఒక మనిషి రావాలి. ప్రభు అంటున్నాడు, ఎందుకని వాళ్ళకి ప్రత్యక్షత లేదంటే, ప్రత్యక్షత లేకపోవడానికి ఇంకొక కారణం ఏంటో తెలుసా? దే మిక్స్ ద థింగ్స్. గమనించండి, వెరీ ఈజీలీ దే మిక్స్ ద థింగ్స్. ఏమైందో తెలుసా? దేవుని ప్రత్యక్షత లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం కనుక ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో చదివితే వాళ్ళు యూదా భాష కూడా మర్చిపోయారు. దాని అర్థం ఏంటో తెలుసా? అసలు దేవుణ్ణే మర్చిపోయారు. అసలు వాళ్ళ యొక్క వేర్లు కూడా వాళ్ళు మర్చిపోయారు. ఎందుకు వారు ఆ విధంగా తయారయ్యారు? వాళ్ళు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. లేదా గమనించండి, ఒక వ్యక్తికి దేవుని ప్రత్యక్షత లేకపోవటానికి కారణం వాళ్ళు మిక్స్ చేస్తారు. కొంచెం నాకు పర్మిషన్ ఇవ్వండి, మిమ్మల్ని ఎవరిలో లోపం చూపించడానికి అంటంలా జరిగిన విషయం ఒకటి చెప్తా. మొన్నటి దినాన మా చర్చ్ కన్వెన్షన్స్కి వెళ్ళాను. నేను హిందూపూర్ దగ్గర కన్వెన్షన్స్కి వెళ్ళినప్పుడు నేను చర్చిలో భోజనం చేస్తూ ఉంటే అక్కడ బాక్స్లో కవర్లు కనిపించినాయి. నాకు ఆ కవర్ ఏంటి తీసుకురా అన్న. దర్శన భాగం, కృతజ్ఞత అని రాసి పెట్టున్నాయి. మన అపోస్తలిక్ చర్చెస్లో ఎక్కడైనా ఇలా పెట్టడం చూసావా? ఎందుకు పెట్టావు అన్న. నేను కాదు సార్, ఎవరో బ్రదరు చర్చెస్ ఆయన వేరే టౌన్లో ఉంటాడు, చూసి ఊరికి అలా పెట్టాడు సార్. అది పెట్టిన తర్వాత దగ్గర కానుకలో 10,000 పెరిగింది సార్ అన్నాడు. నేను తర్వాత మాట్లాడతానులే చర్చ్తో అన్నా. వాళ్ళ పేరు రాస్తారా అన్న. అవును సార్, వాళ్ళ పేరు రాస్తారు, వాళ్ళ ప్రార్థన వసతులు కూడా కవర్లో పెట్టి అంటున్నాను అన్నాడు. నేను ఎప్పుడైతే నువ్వు మన చర్చిలో ఈ పద్ధతి ఎప్పుడు చూడలేదు కదా, నువ్వు ఎందుకు పెట్టావని, కానీ ఆయన ఎవరో పెట్టారు సార్ అంటున్నాడు. మొదటేమో ఓ 10,000 ఎక్కువ వస్తున్నాయి సార్ అన్నాడు. తర్వాత నేను ఎప్పుడైతే నువ్వు ఎక్కడ చూసావని, కానీ అంటే నాకు సంబంధం లేదు సార్, ఆయన పెట్టి తీసేసారా అంటున్నాడు. ప్రజలకు భయపడటం, ప్రత్యక్షత కోల్పోవటం. అంటే నువ్వు ఎంత ఇస్తున్నావో నాకు తెలియాలా? నీకు నేను సపరేట్గా ప్రైజ్ లాగా చెప్పాలా? అయ్యా, సపరేట్గా నీకు నేను నెలకి నువ్వు ఒక 50,000 కనుక నువ్వు దశంభాగం నా మొహాన కొడితే నీకు నేను సపరేట్గా ప్రైజ్ లాగా చెప్పలేదంటే నీ కోపం రాదా? నీ బంగారం గోల్స్ తీసి కవర్లు వేసి మేరీ మార్తమ్మ గారు అని రాసి నువ్వు ఇక్కడ వేస్తే రేపు పొద్దున్న ఏమా బాగున్నావు అని కూడా నేను పిలవలేదు అనుకో, ఏంటి ఈయన సంగతి తెలుస్తానని నువ్వు అనుకోవా? అనుకుంటావు. ఎందుకు? నీకు విలువ లేదని. నువ్వెంత ఇచ్చావు నాకు తెలియటం ఎందుకు? నీకు నేను 2 నమస్కారాలు వాడికి 1/2 నమస్కారం పెట్టేది ఎందుకు? తెచ్చేదేదో దేవుడికి తే, లేకపోతే నువ్వు నీ దగ్గర ఉంచుకో. అది సార్ అట్లయితే డబ్బులు నీకు ప్రత్యక్షత లేదు. ఇప్పుడు అంతే మాట్లాడతావు. కవర్లు పెట్టుకోవడం గురించి తప్పు మాట్లాడట్లా, పెట్టుకోవచ్చు, కానీ నీ పేరు ఎందుకు అక్కడ? నువ్వు దేవునికి కథ ఇస్తున్నావు. నువ్వు ఎంత ఇస్తున్నావో సేవకుడికి తెలియాలా? సేవకుడు నీకు పెద్ద నమస్కారం ఒకటి పెట్టాలి. నీకు వచ్చి సేవకుడు నీకు నమస్కారం పెట్టగానే నీకు దేవుడి నుంచి ఏమీ రాదు. ఎందుకంటే ప్రతిఫలం నీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి అక్కడ నుంచి నీకు 0. నువ్వు రేపు పొద్దున మళ్ళీ ఇది డబుల్ కొట్టాలంటే కష్టం. ఒకసారి ఒక టికెట్ వెళ్ళటానికి మళ్ళీ రావటానికి మళ్ళీ రెండోసారి టికెట్ పనిచేయదు నీకు. నువ్వు ఇచ్చావు కదా, ఇచ్చినప్పుడు నీకు తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం నీకు పాస్టర్ గారి నుంచి రావాలి కదా. ఆయన రేపు పొద్దున్న చచ్చిపోయి మట్టిలో కలిసిపోతాడు, నీది కూడా అటు వెళ్ళిపోదు. ఆయన నీకు నమస్తే ప్రైజ్లాడ్ అంటాడు, అయ్యగారు నమస్తే మీరు ఇచ్చింది చాలా బాగుందండి అంటాడు. అది నీకు ఉంటే జాలిక ఇంకొంచెం ఎక్కువ నువ్వు ఇస్తావు. నేను ఎంకరేజ్ చేస్తే ఎక్కువ ఇస్తావు. నువ్వు నిన్ను పట్టించుకోకపోతే అసలు ఇవ్వవు. ప్రైజ్గా ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది. దేవుని ముందు నువ్వు ఇవ్వవు, దేవునికి ఇవ్వు. దేవుడి ముందు దేవునికి ఇవ్వు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, రహస్యం ముందు చూస్తాడు. నీకు సేవకుల మధ్య ప్రజల మధ్య నీ లిస్టు చదవాల్సిన అవసరం నాకు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.
హల్లెలూయా. అహరోను భయపడ్డాడు. అహరోను బంగారపు దూడ ఎత్తకపోతే నీ తోలు తీస్తామనే వాతావరణం ఉంది అక్కడ. అంత సులభంగా అహరోను బంగారపు దూడ చేశాడు అనుకుంటున్నారా? మా ముందు వెళ్ళటానికి ఎవరినైనా ఏర్పాటు చేయంటే అంత పిచ్చోడా వెంటనే చేయడానికి? అక్కడ అంటాడు వీళ్ళ దుర్మార్గులని నీకు తెలుసు అంటాడు మోషేని. మరి అంతకుముందు వాళ్ళ దుర్మార్గులని వాళ్ళ ముందు ఎందుకనలా? నువ్వు రాకపోతే నేను చంపేస్తారని నువ్వు అప్పుడు అనలా. ఇప్పుడు మోషే ఉన్నాడని ఇప్పుడు దుర్మార్గులు అంటున్నావు వాళ్ళని. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఇలా చేశారు, నేను బంగారం వేసాను, అది దూడైంది. ఎక్కడైనా కూడా బంగారం వేయగా దూడలు అయితే మనం ఇంకా మన చేతాళం కూడా అవసరంలో బంగారాలు అయిపోతే కావాల్సినవి అని నువ్వు పర్టికులర్గా చేయించి ఆ వేసాను వచ్చింది అంటావు. ఏమిటి పరిస్థితి? భయపడ్డాడు. కారణం అహరోనికి ఇంకా దేవుని మాట అహరోను నోట. మోషే దేవుడుగా ఉన్నాడు అహరోనికి. మోషే దేవుడికి, అహరోనికి దేవుడు. దేవుని మాట అహరోను నోట వస్తుంది, కానీ దేవుని ప్రత్యక్షత ఉంది. చప్పట్లు కొట్టాలి మీరు. మోషేకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేకుంది. నీ నోటి నుంచి వాక్యం వచ్చినంత మాత్రాన్ని నీకు దేవుడు తెలుసని కాదు. యేసు ప్రభువు దగ్గర 40 దినాలు ఉపవాస ప్రార్థనప్పుడు సాతానుడు నోటి నుంచి నువ్వైనా నేనైనా రిఫరెన్స్ తప్పు చెప్పొచ్చు. వాడు కరెక్ట్గా చెప్తున్నాడు రిఫరెన్స్. మనుషుడు ఒట్టి వలన మాత్రం దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించదని ఏ శత్రువు అనలేదు. వాడు అన్నాడు. 3 రిఫరెన్సులు తీసుకొచ్చాడు. వాడి నోటి నుంచి వచ్చింది వాక్యం. దేవుని ప్రత్యక్షత ఉందా వానికి? దేవుడు తనను తాను వాడికి ఇచ్చుకోవాలా? ఇస్రాయేలు యూదా కూడా దేవుడు తనను తాను ఇచ్చుకోవాలా? ప్రేమించాడంతే. ప్రైజ్ గాడ్. It's not when you speak the word you think that you know God. No, knowing God is evidently seen. నువ్వు వాక్యం చెప్పినంత మాత్రం నీకు దేవుడు తెలిసినట్టు కాదు. నీకు దేవుడు తెలుసు అనేది మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు మరుగు చేయలేవు. నాకు దేవుడు తెలుసు అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ నీకు దేవుడు తెలుసు అనేది మరుగు చేయటమే కష్టం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఎరగటం అనేది పరిచర్యతోనూ వాళ్ళ రాజ్యాల కొరకు ఉన్నారు. మన సంఘాల కొరకు మనము అమ్మో ఇది పోతే ఎట్లా? నీ ప్రత్యక్షత ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత కలగటానికి నేను చెప్పిన మాట, ఎజ్రా దేవుని యొక్క వాక్యం దగ్గర ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు అన్నాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన 22, 23, 25 వచనాల దగ్గర అంటాడు, నా ఆజ్ఞను మీరు గైకొనేలా మిమ్మల్ని నేను నా తండ్రి ప్రేమించి మీరు యందు మేము నివసించి మమ్మల్ని మేము నీకు బయలుపరుచుకుంటాం అన్నాడు. దేవుడు ప్రత్యక్షత రావాలి అంటే ఒక వ్యక్తి ఈ యొక్క మిక్సింగ్ నుంచి పక్కకు రావాలి. ఏంటండి? మిక్సింగ్. 2 మిక్స్ చేస్తాను. దేవుడు ప్రత్యక్షత పోతే ఆగాగు రాజు ఆ దేశాన్ని ఆ యొక్క మొత్తాన్ని చంపమన్నాం, అన్ని తగలబెట్టాం, కానీ రాజుని చంపలేదు, కొవిని తెచ్చాం, మిగతా అన్ని తగలబెట్టాం. మిక్సింగ్ చేద్దాం. లోకం కొంచెం, ఆత్మీయత కొంచెం. అందుకనే దేవుని యొక్క ప్రత్యక్షత ఆపబడుతుంది. దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయమైనవన్నీ ఒక పక్కన, ఆత్మీయం కాని అన్నీ మరొక పక్కకు ఫిల్టర్ అయిపోతాయి. ప్రైజ్ గాడ్. నేనైతే ఒక మాట చెప్తాను, అయ్యా దేవుని ప్రత్యక్షత కావాలి అంటే నాకు కొంచెం సహాయం చేయండి అని మీరంటే, దేవుని యొక్క వాక్యం నీకు ఒప్పుకోలు కలిగే వరకు నువ్వు చదవాలి. ఎంతవరకు? ఒప్పుకోలు కలిగే వరకు. నువ్వు ఒక అధ్యాయం కాదు, ఒక లైన్ చదివినా నీ లోపల ఒప్పుకోలు కలగాలి, నీలో పరిశుద్ధ కార్యం స్టార్ట్ అవ్వాలి. దేవుని యొక్క ప్రత్యక్షత కలగాలి అంటే ఒక మనిషికి దేవుని యొక్క ప్రత్యక్షతకి ఏమవ్వాలి అంటే వాళ్ళల్లో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళలో ఒప్పుకోలు కలగాలి. నెంబర్ 2, నెక్స్ట్ లెవెల్కి వస్తాం. ఆ ఒప్పుకోలు ఏ స్థాయికి వెళ్ళాలి అంటే దేవుని వాక్యమే స్థిరమైనదని, దేవుడి యొక్క ప్రత్యక్షత నిన్ను ఆ వాక్యాన్ని ఆరాధించే స్థాయికి రావాలి. నీకు ఒప్పుకోలు వస్తుంది, కానీ నువ్వు ఆ వాక్యాన్ని బట్టి ఆరాధించాలి. ప్రైజ్ గాడ్. నేను తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని, 2వ తిమోతి 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఒక వచనమే.
యూ షుడ్ వర్షిప్ గాడ్. ఏముంది అక్కడ? ఒకసారి చదవండి. 1 తిమోతి 1వ అధ్యాయం 1వ వచనము. తిమోతి, పౌలును, నేను ఊరికే చదవండి, ఊరికే చదవండి. ఏముంది అక్కడ? నా పాపం ఏమైనా ఉందా? మన రక్షకుడైన దేవుని యొక్కయు, మనకు నిరీక్షణ క్రీస్తు యేసు యొక్కయు, ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పున్నాడు. దేవునికి స్తోత్రం. నా నిజమైన కుమారుడు తిమోతికి 1వ దశలోని 1వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళండి. 1వ దశలోని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పౌలును, సిల్వాను, తిమోతిను. దాంట్లో ఏముందండి? నా పాపం కూర్చుందా? నా సబ్జెక్ట్ ఉందా? నేను ఇప్పుడు చెప్పలేను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఆ వచనాన్ని బట్టి దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టాను. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒప్పుకోలే కాదు, హయ్యర్ స్టెప్, ఆరాధించే స్థాయికి రావాలి. ఎందుకో తెలుసా? హెబ్రీ 1:1-2 ప్రకారం నానా దినములు, నానా సమయాల్లో, నానా విధాలుగా దేవుడు తన ప్రవక్తల ద్వారాను అనేక విధాలుగా ఆయన మాట్లాడిన వాడు ఈ చివరి దినములను తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుడు మాట్లాడితే కుమారుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే కుమారుడు ప్రత్యక్షమవుతాడు. కుమారుడు ప్రత్యక్షమైతే 2వ సామెతల ప్రకారం ఆయనకు నువ్వు మోకరించాల్సిందే. ఐ థింక్ 2వ కీర్తనల ప్రకారం ఆయన ముద్దు పెట్టుకోవాలి. మీకు నేను చేసే సహాయం ఇదే. నేను దగ్గర 15 సంవత్సరాల పైన ప్రతిరోజు వాక్యం ఒప్పుకోలు లేకుండా నేను వాక్యం నుంచి లేచిన స్థితి నాది కాదు. నా దగ్గర 10 డైరీలు ఉన్నాయి. 10 డైరీల్లో మెసేజ్లు ఉండవు. నేను ఒప్పింపబడి రాసుకుని ఉంటాయి. పాపాల గురించి ఒప్పింపబడినవి కాదవి. దేవుడు అనేక విధమైన కోణాల్లో ఆయన మంచిని గురించి ఒప్పింపబడినవి. ఆయన అనేకమైన కోణాల్లో ఒప్పింపబడినవి. మన దగ్గర మెసేజ్లు, డైరీలు ఉంటాయి. సిగ్గు చెప్పటానికి కాదు, మనకి ఇవ్వబడినవి రాసుకోవాలి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నేను ఈరోజు మెసేజ్ చెప్తున్నాను. నీ కొరకు ఇవ్వబడినప్పుడు నాకు పెద్ద విషయం ఏమి కాదు. నా కొరకు ఇవ్వబడినవి ఉంటే అవి నేను రాసుకోవాలి. Praise God. Not 1 day, 2 days, nearly more than 10-15 years. ఆ తర్వాత ఆ వాక్యం ఎక్కడికి రావాలో తెలుసా? ఆరాధించే స్థితికి రావాలి. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నావు అంటే నువ్వు ఆరాధకుడిగా మారిపోవాలి. అట్టి వారి కొరకు తండ్రి చూస్తున్నాడు. ఆరాధించేవాడు ఆత్మలోను సత్యము నిన్ను ఆరాధించేవాడుగా మార్చేయాలి. ఈ రోజుల్లో జనాలు పాటలు రాస్తున్నారు, తలతెక్క పాటలన్నీ రాస్తున్నారు. వాడికి ఏది వస్తుంది రాస్తున్నాడు, మ్యూజిక్ పెడుతున్నాడు. ఓ యేసు నిరీక్షణ ఆహాహా అంటున్నాడు, యేసు కాపాడు సమాధానం ఆహాహా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఆరాధన వాక్యము చదువుతున్నప్పుడు నీ లోపల నుంచి వచ్చే స్వరమండలమా సితారా మేల్కోనుడి మీరు కూడా, మేల్కోనుడి మీరు కూడా, వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. ప్రైజ్ గాడ్. వాక్యము మ్యూజిక్ నీ లోపల నుంచి రావాలి, ఇక్కడి నుంచి రాదు. దైవజనులు మనకు దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడు మనలో నుంచి అవసరమైనవన్నీ పుడతాయి.
స్వరమండలమా మేల్కొనుము. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది? అది లోపలుంది. ఇటువంటి తంతి వాద్యాలు బయట లేవు. అందుకని మనం పాడే పాటలకి అందరూ అన్ని కొట్టలేరు. మా ఫ్రెండ్ అనేవాడు, అబ్బో పాస్టర్ గారు పాట పాడితే నేను కొట్టలేనండి అనేవాడు. ఏంటంటే అమ్మో త్రిబుల్ ఎక్స్ కార్డు నేను కొట్టలేను అనేవాడు. త్రిబుల్ ఎక్స్ అనేది ముందు. ఆమె పాడే పాడికి ఎటు వెళ్తుందో, ఏ కొట్టాలా, బి మైనర్ కొట్టాలా, డి కొట్టాలో తెలియదు. ఆమె పాడే పాడికి నేను కొట్టలేనండి అంటాడు. ఎందుకంటే ఆమె పాటలో రాదు సరిగ్గా. ఓకే, సో త్రిబుల్ ఎక్స్ కార్డు నేను కొట్టలేను అంటాడు ఆయన. కానీ మన లోపల అనేకమైన కార్డ్స్ ఉన్నాయి. అవి లెగుస్తాయి. ఎప్పుడు? దేవుని యొక్క సత్యాన్ని బట్టి లెగుస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని సత్యాన్ని బట్టి లెగుస్తాయి. దైవజనులు అక్కడ మనకు ప్రత్యక్షత మొదలవుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతోను దేవుని యొక్క వాక్యం దగ్గర తాను పరీక్షించుకుంటూ నెక్స్ట్ లెవెల్ ఆరాధించే స్థాయికి రావాలి. ఆరాధించేవాడుగా వాడు వచ్చినప్పుడు ఏ క్షణంలో ఎప్పుడైనా ఆయన ప్రత్యక్షత నిన్ను దర్శిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు మనం ఫోన్ చేసి అంటున్నాడు నాతో, అయ్యగారు ఎన్కౌంటర్కి వచ్చిన తర్వాత పొద్దున్నే లెగిస్తే భార్యను తీసుకున్న బండి మీద మేము తిరిగేవాళ్ళం, ఇక మేము తిరగటం మానేసాం. మాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో నాకు అర్థమైపోతుంది. దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నా. దేవుడు వెళ్ళమన్న చోటకే నాకు నడిపింపున్న చోటకు వెళ్తున్నా. అద్భుతంగా ఉందండి. ఇది వరకు లాగా పిచ్చోళ్ళలాగా తిరగట్లేదు నేను అన్నాడు. కొంతమంది తెల్లారు లెగిస్తే బ్యాగ్ వేసుకుని బండి మీద ఎక్కడికి వెళ్తున్నారంటే, మనం ఈ వారం దర్శించకపోతే నెక్స్ట్ వారం వాళ్ళ చర్చిలో ఉండరు. అంత భయం నీకు, అంత భయం నీకు. దేవుడిచ్చిన సేవ చేస్తున్నావా? లేకపోతే మీరు నమ్మరు, సంవత్సరానికి ఒక కుటుంబాన్ని, మా ఫ్యామిలీ, మా చర్చిలో ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒక కుటుంబాన్ని కూడా వాళ్ళని దర్శించే సంవత్సరం అవుతుంది. నేను అమ్మ నేను రాలేకపోయాను అంటే, పర్వాలేదు పాస్టర్ గారు మీరు రాకపోతే. ఎందుకో తెలుసు, వాళ్ళ దేవుని చేత తృప్తి పొందినప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకే దేవుని చప్పట్లు కొడదాం. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని చేత తృప్తి పొందుతూ నువ్వు 24 గంటల కలిసి సోంపేసి, అయ్యో బాగున్నావా, అమ్మాయికి జలుబా, బాబుకు బాగుందా, ఏంటి నీకు పని లేదా, నీకు ప్రార్థన చేయవా నువ్వు 24 గంటలు? పుట్టిందమ్మా, కడుపు నొప్పి వచ్చిందా, అయిందా, డెలివరీ అయ్యిందా, పేక కత్తిరిచ్చారా, ఏం పేరు పెడుతున్నారు, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు, బాబుకు బట్టలు ఉన్నాయా, ఏముంది, ఏం తింటున్నారు? నీకు పని పాట లేదా నీకు? ప్రైజ్ గాడ్. అంత ఎక్కువసేపు విశ్వాసంతో నీ కనెక్షన్ ఏంటి? నీ ప్రత్యక్షత ఉంటే వాళ్ళ దేవుని కనెక్షన్లోకి వచ్చేస్తారు. అయ్యారో మీరు ఉండండి, పర్వాలేదు, రేపు ఆదివారం చర్చికి వస్తాక అక్కడ కలుస్తానండి అంటారు వాళ్ళు. మనం ఏమమ్మా లేదు నేను వచ్చేస్తా అప్పుడు, లేకపోతే ఇంకొక పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేశారంటే అటు వెళ్ళిపోతారండి. ప్రత్యక్షత అవసరం. సేవకులకి ఏం అవసరం? ప్రత్యక్షత అవసరం. మనకు అవసరమైంది ప్రత్యక్షత. సింపుల్ మాటల్లో నేను చెప్తున్నాను, మనకు కావాల్సింది, జరగాల్సింది ప్రత్యక్షత. ప్రత్యక్షత లేకపోతే సౌలు జీవితాన్ని, లేకపోతే ఏ విధంగా ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూసాం. ప్రత్యక్షత ఉన్నప్పుడు ఏ విధంగా మన అవసరాలు మనల్ని వెంబడిస్తాయో చూసాం. ఆమె మనకు అవసరమైంది ఏదో చూసాం. మనలో ఉన్న ఉజ్జయ ఏమిటో చూసాం. ఆమె గమనించండి, దేవుని యొక్క మాట మనం చదువుతున్నప్పుడు మన లోపల వేరు చేయటం జరుగుతుంది. వేరుపరచబడతాం. దేవుడు నువ్వు వేరుపరచబడే వరకు కూడా మళ్ళీ నిన్ను పైకి రా, 10 ఆజ్ఞలు ఇస్తానని అనడు. మీకు అర్థం కాదని మాట్లాడింది. ప్రైజ్ గాడ్. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తరువాత ఇంకా దేవుడు సంపూర్ణంగా తనను తాను ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచుకోవాలా. దగ్గర ప్రత్యక్షపరుచుకున్నాడు మోషేకే. ఇక్కడ దేవతలకు తీర్పు తీర్చాడు ఐగుప్తులో. ఇంకా ఇశ్రాయేలీయులకి దేవుడు ప్రత్యక్షము గాల. దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఏం చేశాడంటే, వీళ్ళందరికీ నేను ప్రత్యక్షపరచబడాలి, మోషేను పైకి రాని 40 రోజులు పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకునే, ఐ వాంట్ టు హ్యావ్ 2 టాబ్లెట్స్. ఆమె ఇట్లాంటి 2 పట్టుకున్నాడు. ఆమె 2 పట్టుకొని దిగుతున్నాడు. ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రత్యక్షపరిచేవి. హల్లెలూయా. ఆమె
అక్కడి నుంచే దేవుడు మాట్లాడతానని ఆయన అన్నాడు నిర్గమాకాండంలో. ఈ యొక్క పలకలు పెట్టండి ఆ మందసంలో, అక్కడ నేను ఆ కెరూబుల మధ్య నుంచి నేను మాట్లాడతాను అంటే ఏంటి అర్థం తెలుసా? మాట్లాడటం అంటే మాట్లాడటం కాదండి. మాట్లాడటం అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు అక్కడి నుంచి. దేవుడికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. వాళ్ళు ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడిది అని హడావుడిగా 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అరే మన దేవుడు ఎవరో తెలుసా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు కిందకు వచ్చేటప్పటికి వీళ్ళు దూడలు లేపించారు. మళ్ళీ ఆయనేమో 2 పలకలు పగలగొట్టాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ పలకలు ఇస్తాడు అనుకుంటున్నారా? ఇవ్వడు. ఎప్పుడు ఇవ్వడో తెలుసా? ఆ కల్తీ బ్యాచ్ ఉంది అక్కడ. ఎవరు దేవుడి యెహోవా వైపు ఎవరు కాదు. ఫిల్టర్ చేయి. ఎవరు చేయాలి? నువ్వేం చేయాలి? తీసుకో కత్తి. ఈ యొక్క పాలెంలో ఈ పక్క నుంచి ఆ పక్కకి తన సహోదరుని ఎవరినైనా నువ్వు కనికరించకుండా వాళ్ళని చంపు. మీరందరూ బయలుదేరు, నా వైపు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి బయలుదేరి చంపండి. చంపారు. అయ్యా మొత్తం అయిపోయారయ్యా, మేము దేవుని వైపు వాళ్ళే ఉన్నాం. గుడ్. ఇక్కడ దేవుడు అన్నట్టు ఇప్పుడు పైకి రామండి. దేవుని చెప్పండి కూడా పైకి రా. ఇప్పుడు ఏంటి ప్రభా నువ్వు పలకలు చేసుకొని పైకి రా. ఏంటయ్యా? నన్ను నేను ప్రత్యక్షపరచుకునే ఆజ్ఞలు మళ్ళీ నీ చేతికి ఇస్తాను రా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీకు తెలియకుండా నువ్వు కల్తీ జరిగిపోతావు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కల్తీని దేవుడు ఖడ్గంతో చంపుతాడు. అప్పుడు ప్రభు రా, పైకి రా, నీకు నేను చెప్తాను, నీకు నేను నా దర్శనాన్ని నూతన పరుస్తాను. ఆ రెండవసారి ఇచ్చిన ఆజ్ఞలే వారు ప్రయాణం అంతా, మోషే జీవితం అంతా, యెహోషువ జీవితం అంతా ఆ 2 పలకలు ప్రయాణం చేసినాయి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. దైవజనులు మీకు తెలుసు, నేను కొత్త మెసేజ్ మీకు ఏం చెప్పలా, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చెప్పలా. దేవుడు ఆత్మ మీ మీద ఉంది, లేకంటే ముందుకెళ్ళని మనల్ని ఎవడు ఆపేవాడు అని ఏం చెప్పలా. ఇవన్నీ కథలు, ఇవన్నీ చూసి మోసపోకండి. జరగాల్సింది జరగాల. నువ్వెన్ని పైన షుగర్ కోటింగ్ మాటలు వేసినా, ఎంత పెయింట్ వేసినా లోపల క్యాన్సర్గానే ఉంటుంది. మనం క్యాన్సర్ని డీల్ చేయాలా? ఆమె వద్దన్నవాడు ఎదుగుతాడు, వద్దన్నవాడు బలపడతాడు, వద్దన్న నవ్వుతాడాడు. నువ్వు వచ్చి ఊరికి సేవకులకి చక్కిలిగిరి పెట్టి నవ్వండి, ఆహా మన దేవుడు ఉన్నాడు, మన కాళ్ళ కింద సాతానుడిని తొక్కుతాడు అంటే ఏం తొక్కుతాడు? వాడు తొక్కుతున్నాడు. ఇవన్నీ జరగవు. ఎమోషనల్ డైలాగులు పనికిరావు. బేసిక్స్, ఫౌండేషన్స్ సరిగ్గా ఉండాలా, పునాదులు సరిగ్గా ఉండాలా. అసలు ఎందుకు ఈ స్థితికి వచ్చాం? మనకు అవసరమైంది ఏమిటి? దీని నుంచి మనం ఎలా బయటకు వస్తాం? మనం చేయాల్సింది ఏంటి? మన చేతుల్లో ఏముంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకళ్ళు చిరండి పాట పాడదాం, సాతాన్ని తొక్కుదాం. వాడు పాడేవాడు కూడా తొక్కుతున్నాడు. వాడు నాకు కొంచెం ఈ ఎమోషనల్, ఇప్పుడు నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు మీతో. ఈ ఎమోషనల్గా జనాలు రెచ్చగొట్టేది ఇష్టం ఉండదు నాకు. వాడు కడుపు నొప్పి తగ్గితే వద్దన్న నవ్వుతాడు. పాస్టర్లకి ఏమో కడుపు నొప్పి ఉంది, తగ్గి నవ్వండి, ఆ దేవుడు నీకు స్వస్థత పరుస్తాడంటే వాడు నవ్వాలి. వాడు వద్దన్నా కూడా వాడు బాధతో కూడా నవ్వాలి. వాడు అయ్యా వాడు కడుపు నొప్పి పోతే వద్దన్నా నవ్వుతాడు. దేవుడికి స్తోత్రం. మన యొక్క లోపల విషయాలు బయటికి లాగాలి. ఆమె దైవజనులు, మీరు పిలువబడ్డారని మీకు మనస్సాక్షి ఉంటే మీరు ప్రభువుని అడగండి, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నన్ను వేరు చేయి. చెప్పండి నాతో పాటు, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నన్ను వేరు చేయి. హల్లెలూయా. ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నన్ను వేరు చేయి. నిన్ను దేవుడు పిలిచాడనే మనస్సాక్షి నీకుంటేనే నువ్వు అలా మాట్లాడగలవు. కామెడీగా మాట్లాడలేవు నువ్వు. అపోస్తలుడైన, క్షమించాలి, మోషే ఏమన్నాడో తెలుసా? 33వ అధ్యాయంలో దేవునితో ఏమన్నాడో తెలుసా? నువ్వు నన్ను నీ దృష్టిలో కటాక్షం పొందావని అన్నావే, నువ్వు ఎవరన్నావు? దేవుడు అన్నాడట. మోషే నిన్ను నేను ఎరుగుదును, నువ్వు నా దృష్టిలో కటాక్షం పొందావని అన్నావు కదా. నువ్వు నీ దృష్టిలో నేను కటాక్షం పొందాను అది గనక కరెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు నాకు కనపరచన్నాడు. ఎందుకు మాట్లాడలే మనం అట్లా? నువ్వు దేవుని చేత పిలువబడ్డావు అని నీకుంటే నువ్వు ప్రభువాన్ని ప్రత్యక్షత కావాలని ధైర్యంగా అడుగు. అలా అడగకపోతే ఇంతగా అయ్యా చెప్పాడు, పెద్ద అయ్యా, ఏదైనా పని చేసుకుంటే మనకి కనీసం పిల్లల్ని పోషించుకోవచ్చు. మా నాన్న సేవ చేశాడు, నేను చేయను సేవ. ఎందుకు చేయు? మా నాన్న అడుక్కుంటున్నాడు, మా ఇంట్లో అన్నింటికి అందరూ అన్నీ చేస్తున్నాడు. ఎందుకు ఆ కర్మ మనకి? దేవుడు నిన్ను పని చేయమంటే పని చేసి నేను చక్కగా అభివృద్ధి చేస్తాడు. నువ్వే ఇచ్చేవాడుగా ఉంటావు. నేను చెప్తుంది ఏంటో తెలుసా?
నేను దేవుడు పిలిచాడు అని నీకు గనక మనస్సాక్షి ఉంటే, ఏది ఇష్టం వచ్చి కాదు, నాకు నచ్చింది కాదు, నీకు దేవుడు పిలిచాడు అనేది కనుక నీకు నిశ్చయిత ఉంటే, మోషే ఎలాగన్నాడు, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కలగటానికి నన్ను వేరు చేయి, ఆ ఉజ్జయాల నుంచి నన్ను వేరు చేయి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క బంగారు దూడను లేపుటలో, ప్రభువా నా తండ్రి నీ వైపుకు రాని వారి నుంచి నన్ను వేరు చేయి. ప్రభువా ఎజ్రా దినాల్లో లాగా అన్య స్త్రీల యొక్క ఆచారం, లోకపతి వేషాల నుంచి నన్ను వేరు చేయి. నువ్వు చేయి వేరు, నాకు నేను వేరు చేయబట్టం కష్టం, నీ వాక్యమే వేరు చేయాల్సింది అని నువ్వు వాక్యం చదువుతూ ప్రభు దగ్గర ఉన్నావు. దేవుడు స్టార్ట్ చేస్తాడు నీలో స్టార్ట్ చేయగానే, అంతేనయ్యా నీ నుంచి వచ్చేది ఇది వరకు లాగా నేనే. నాతో ఎంతోమంది సేవకులు ఈ మాట చెప్పారు. దేవుడి కృపలో నాకు ప్రభు ఇచ్చిన కొంతమంది సేవకులు, పాస్టర్ గారు నాది ఆ సేవకులు వాళ్ళ చర్చిలో వాక్యం చెప్తే, మీరు ఇప్పుడు చెప్పే వాక్యానికి ఇంతకు ముందుకు చాలా తేడా ఉందండి. ఏంటి తేడా తెలుసా? ఇప్పుడు నువ్వు మా దృష్టిలో మండుతున్నావు, ఇంతకుముందు అలా కాదు, నువ్వు మండుతున్నావు, నీ మాటల్లో తేడా ఉంది. దయచేసి మనం అటువంటి వారంగా ఉండాలి. నా అవసరత, ఆయన ప్రత్యక్షత లేకుండా నువ్వు కట్టబడలేవు, లేకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు అనుకుంటావు వెళుతున్నావని. ఈవెన్ మన పెద్ద సంఘాలు ఉన్నా కూడా మన ప్రయాణం సాగదు. ఎంతో కాలంగా ఇక్కడే ఉన్నాము, పదండి ముందుకు వెళదామని యెహోషువ చెప్పాల్సిన పరిస్థితి. సంఘం పెద్దది చిన్నది కాదు, మనం ముందుకు వెళ్ళాలంటే ప్రత్యక్షతే మనకి ఫ్యూయల్. దేవునికి స్తోత్రం. దైవజనులకు అవసరమైంది ఈ చివరి దినాల్లో దేవుని ప్రత్యక్షత. నా జీవితంలో ఎక్కడెక్కడైతే మిక్సింగ్ ఉందో ప్రభువా నాకే తెలియదు, కొంతవరకే నీకు నాకు తెలుసు, ఆ తర్వాత మనకు తెలియదు. ఆ మిక్సింగ్ నుంచి నాకు వేరు చేయి. ఇక్కడ ఎవరైనా దేవుని యొక్క ప్రత్యక్షత నా జీవితంలో కావాలి అనుకుంటే మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. హల్లెలూయా. మిమ్మల్ని వేరు చేసేది ఇది ఒక్కటే, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం. ఇది తప్ప మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు. ఏ మెసేజ్ కూడా వేరు చేయలేదు. దేవుని యొక్క వాక్యం మీరు వేరు చేయబడుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆమేన్. సమూయేలుని దేవుడు దర్శించాడు. ఎప్పుడు వాళ్ళని వేరు చేయడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఏలియా కుమారులు చచ్చిపోవడం ఏలియా చచ్చిపోయాడు. ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో సమూయేలుని దేవుడు ప్రవక్తగా స్థిరపరిచాడు. ప్రైజ్ గాడ్. వేరు చేయబడాలి. గాడ్ బ్లెస్ యు. దానికి దేవుని యొక్క వాక్యం మొదటగా ఒప్పింపబడాలి, తరువాత అది ఆరాధించే స్థాయికి దిగాలి. ఒక మాట, అయ్యా నేను ఆరాధిస్తున్నానని ప్రత్యక్షత మనకి రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువుకి గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభుకి స్తుతిద్దాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఆ విధంగా ప్రభు నిన్ను మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఇటువంటి భారం, కెన్ యు ఇమాజిన్ 3 years మచిలీపట్నంలో నేను మాట్లాడుతున్నానంటే దేవుడు ఎటువంటి భారాన్ని నా హృదయంలో పెట్టాడు. సేవకుల అది దేవుడు నాకు ఇచ్చిన కృప. ప్రైజ్ గాడ్. సేవకులకి నువ్వు ఒకసారి మాట్లాడగలవు, 2 సార్లు మాట్లాడగలవు. 3 years. నేను చెప్పాలనుకుంది ఏంటో తెలుసా? దర్శనం ఆయన నుంచి అయితే ప్రొవిజన్ కూడా ఆయన నుంచే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి కావాల్సిన దర్శనం డబ్బులు పొలాలు కాదు. మీరు ఒకళ్ళైనా వచ్చి సాక్ష్యం చెప్పాలని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మేబీ ఇప్పుడు అయ్యా పాస్టర్ గారు ఈ స్థలం తీసుకోండి, చర్చి కట్టండి. అయ్యా నా దగ్గర ఈ 2 లక్షలు ఉన్నాయి, ఒక మీటింగ్ పెట్టండి. అయ్యా మా ఇంట్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి, తీసుకొని పోండి. మీ వెనక వాళ్ళు మనం తీసుకోవాలని ఉంచోవాలి. మనం వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర, అయ్యా ఆ ఊరు బయట గవర్నమెంట్ స్థలం ఉంది, మాకు ఒక 2 సెంట్లు ఇస్తారా, చర్చ చేసుకుంటాం. ఈరోజు పైన పనికి వెళ్తున్నా, రేపు రా. అలాగేనయ్యా పాస్టర్ మళ్ళీ రేపు మళ్ళీ ఏంటి ఈ పాస్టర్ గారి విషయం ఏంటి, ఏదో చూడు తేల్చిది. ఈయన కొంచెం 2 కుదరదులు వేస్తారా, మా వాడికి ఏదైనా కొంచెం ఏంటండి ఇది? ప్రత్యక్షత ఉంటే ఆమె అన్నీ నీ దగ్గరికి నడిపిస్తాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు చేస్తాడు.
నాడు ప్రభు నీ ప్రత్యక్షత కలిగినట్లు ఏషియా విషయంలో, మోషే విషయంలో, ప్రభు నా తండ్రి పౌలు విషయంలో ఎలా నువ్వు చేశావో నేను ఈ లోకంలో ఒక మాట చెప్పిన, నీ ప్రత్యక్షత లేకుండా నన్ను ఉంచొద్దు. నీ ప్రత్యక్షత నాకు రాదంటే తీసేసుకో. నీ ప్రత్యక్షత రాకుండా బ్రతకటం వేస్ట్ ఈ లోకంలో. చేస్తే ఆయన ప్రత్యక్షత కలిగి సేవ చేయండి. ఆయన ప్రత్యక్షత లేకపోతే పిలుపు ఉండి ఆయన ప్రత్యక్ష లేకపోతే వద్దులే ప్రభు, టేక్ మీ ఉపయోగం లే, నువ్వెన్ని చేసిన ఉపయోగం లే. ప్రైజ్ గాడ్. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా కనికరించి ఆ మార్గంలో నడిపించును గాక. తల్లో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అనగా నేను కాదు, మీరే చేస్తారు ఇప్పుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ప్రే డీప్ డీప్ ప్రేయర్. డీప్ ప్రేయర్ ఏంటి? మన యొక్క గురి ఏంటి? హల్లెలూయా. ఏ డీప్ ప్రేయర్. గాడ్ ప్రత్యక్షత లేకుండా, అంటే ఒక స్త్రీకి గర్భం లేకుండా బ్రతకటం వ్యర్థం అనుకుంటుంది. ప్రత్యక్షత లేకుండా నన్ను ప్రభువా, నువ్వు నన్ను నాయన విడిచిపెట్టద్దు ఈ లోకంలో. నువ్వు నన్ను పిలిచావు ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. మీరే ప్రార్థన చేసుకోండి. నాకు నీకు అవసరం ప్రత్యక్షత. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. దేవుని సంతోషపెట్టే దాసులుగా మీరు లేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా.